సారీ. గాయత్రి జపం గురించి ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఈ లలిత సహస్రనామంలో చివరి రోజు కొంచెం చెప్తాను. మహత్యం. మనకు నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ లోపల మనము ఆ, తెలుసుకుందాము తప్పకుండా. గాయత్రి అంటే మంత్రం యొక్క మొదటి వివరం. మంత్రం అదేనా సార్? గాయత్రి మంత్రం ఆ, ఏంటంటే మొట్టమొదటి మంత్రం అని కాదు, ఈ ప్రపంచము మొత్తం వ్యాహృతులు అని ఉంటాయన్నమాట. వ్యాహృతులు అంటే ఏంటంటే ఓం భూహు, ఓం భువహ, ఓం స్వహ అని మూడు లోకాలని గుర్తించారు ముందుగా. ఈ మూడు లోకాలలో దాటి ఇంకొకటి మహహ అని ఉంది అని తర్వాత గుర్తించారు. ముందు ఈ మూడు లోకాలకు సంబంధించిన ఓం భూర్ భువ స్వహ అని అంటాం చూడండి. ఇది చూసిన తర్వాత ఓకే, వీటి నుంచే ఓంకారం వచ్చింది, ఆ ఊ మా అని చెప్పేసి ఈ మూడు లోకాలలోంచి మంత్రం వచ్చింది అని చెప్పేసి ముందు ఓంకారాన్ని మనకు అందించారు విశ్వామిత్రుడు. అంటే ఈ మంత్రం ఆల్రెడీ ఉంది, ఓంకారంలోంచే ప్రతిదీ జన్మించింది. ఓంకారంలోంచే ఇప్పుడు మనం చూస్తున్న ఓం భూ భువ స్వహ మిగతావన్నీ వీటి కాంబినేషన్స్లో మిగతా లోకాలన్నీ వచ్చాయన్నమాట. కాబట్టి మొట్టమొదటగా వచ్చినటువంటి మంత్రం ఓంకారం. ఆ ఓంకారాన్ని మనకు సులభంగా అందించి మన అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి మంత్రాన్ని గాయత్రి మంత్రం అంటాం. గాయత్రి మంత్రంలో ఏం చెప్పుకుంటాం చెప్పండి? ఓ వెళ్తురా, నాలో అజ్ఞానాన్ని పోగొట్టు, అంతే కదా, ఇంకేం చెప్పుకోం కదా. అదేవిధంగా మనం ప్రతిరోజు అంతరాయ తిమిరోపశాంతి ఏం చెప్పుకుంటాం దాని ఉద్దేశము అంటే భగవంతుడా నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టు అని చెప్పుకుంటాం, అంతే కదా. సో అల్టిమేట్గా ఏంటంటే నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టు అని. ఒకసారి అజ్ఞానం పోయింది అంటే ప్రపంచమంతా కూడా ఆనందమయంగా మారిపోతుందన్నమాట. సో అది మెయిన్ మనకు ఉన్నటువంటి అన్నిటికంటే గొప్ప మంత్రము గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రంలో ఉన్నది కూడా ఏంటి? ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఓ చైతన్యమా, ఈ వెలుతురు ప్రకాశం వల్ల నా లోపల చీకటి పారద్రోలు అని చెప్పి చెప్పడం. అంటే ఏంటి? అన్నిటికీ మూలం అజ్ఞానం. అది మనం గుర్తుంచుకోవాలి. అన్నింటికీ మూలం ఈ ప్రపంచంలో ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి సార్? నేను బాగా చదువుకున్నాను, బాగా చేస్తున్నాను, అన్ని పనులు చేస్తున్నాను, బాధ్యతలు ఇవి కాదు. జ్ఞానం అంటే ఏంటంటే నేను భగవంతుడికి వేరుగా లేను, నాకు భగవంతుడికి అభేదం. అయితే ఇది ఎట్లా గుర్తించాలి? ఓకే, మనము ఒక్కసారి ప్రవచనం ప్రారంభించుకుని తెలుసుకుందాం. ఓకేనా? తప్పకుండా తెలుసుకుందాం, అవి తప్పకుండా మీరు చెప్పింది చాలా బాగా తెలుసుకుందాము. ఇది కాక ఒకరోజు సూరదాసు భజన మీద మనకు ఒక మన జయశ్రీ పాడింది కదా మన గీతా జయంతి రోజు. ఆ సూరదాసు భజన మీద ఒక 2 వారాలు చెప్పుకుంటాం మనము. అది చాలా అద్భుతమైనటువంటి ఆ, గేయము. అది కూడా ఏంటంటే మనకు అజ్ఞానాన్ని పోగొట్టేది. సూరదాస్ ఏంటంటే రూపాన్ని ఊహించుకుంటూ, ఆయనకు కళ్ళు లేకపోయినా కూడా ఒక రూపాన్ని ఊహించుకుంటూ ఆయన దేవుణ్ణి పూజించగలిగాడు. అంటే ఎటువంటి వాడైనా కూడా ఒక రూపంలోంచి రూపం లేని తత్వానికి వెళ్తాడు. జాగ్రత్తగా వినండి, రూపంలోంచి రూపం లేకుండా వెళ్ళడం. మన ఏం లేదు, చాలా సింపుల్ ఇది. అసలు చాలామంది ఏమంటారంటే చాలా ఏం కాంప్లికేటెడ్ లేదు. రూపం చూస్తూ ఉంటాం, ఈ రూపమే అన్ని చోట్ల వ్యాపించి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఆకాశం ఏ విధంగానైతే ప్రపంచమంతా వ్యాపించి ఉందో, ఇక్కడ ఆకాశం ఉంది, ఇక్కడ ఆకాశం ఉంది, ఇక్కడ ఆకాశం ఉంది, నా ముందు వెనక శరీరం లోపల ఎదురుగా పక్కన అన్ని చోట్ల ఆకాశం వ్యాపించి ఉన్నదో భగవంతుడు ఆకాశ స్వరూపుడు. కొన్నిట్లలో భగవంతుడు అని చెప్పే బదులు ఆకాశం అని చెప్తారు, అంతే సింపుల్గా. భగవంతుడికి మరొక రూపము ఆకాశం. మనం విష్ణు సహస్రనామం తెలుసుకున్నప్పుడు చాలా డీటెయిల్గా తెలుసుకుందాం అది. సో అంటే ఏంటంటే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటిది ఒకటే. ఆ ఒక్కటి తనలోంచే ఈ సృష్టి అంతా కూడా పుట్టించింది. కాబట్టి మన ఆలోచనలను, మన సంకల్పములను అన్నింటినీ కూడా మనం ఈ బ్రహ్మరంధ్రము ద్వారా భగవంతుడికి వదిలేయాలి. అప్పుడేమవుతుందంటే భగవంతుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ థింగ్స్. సో అది కాబట్టి ఇది సూరదాసు చేసింది. ఇది ఆ పాపం మన జయశ్రీ ఎంతో చక్కగా పాడింది ఆ రోజు, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేంత ఇదిగా. అది మనకు ఒక 2 వారాలు పడుతుంది. సో కొద్దిగా జస్ట్ నేను రెడీగా ఉండండి అందరూ. మనము జనవరి ఫిబ్రవరి నుంచి ఈ 7-8 కార్యక్రమాలు చేసుకుంటాము. వీలైనంత వరకు అన్నీ కూడా నేను ఒకేలాగా చెప్తా. అందులో చెప్తా, ఇందులో చెప్తా. కాబట్టి మీకు ఏంటంటే సరైనటువంటి సారం అందేలాగా చేస్తాను. కాబట్టి వీలైనంత వరకు అన్నీ వినడానికే ప్రయత్నం చేయండి. ఇవన్నీ వేరు వేరు కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లోపల ఉన్నదంతా ఒకటే, పైన అట్ట మారుతుంది అంతే. జస్ట్ పైన అట్ట మారుతుంది అంతే. అన్నిటిలో ఉన్నది అదే. లలిత సహస్రనామంలో ఉన్నది అదే, విష్ణు సహస్రనామంలో ఉన్నది అదే, భగవద్గీతలో ఉన్నది అదే, భాగవతంలో ఉన్నది అదే, వేదాలలో ఉన్నది అదే, పురాణాలలో ఉన్నది అదే, ఉపనిషత్తులలో ఉన్నది అదే. ఉన్నది ఒక్కటే, అది భగవంతుడి తత్వము. ఓకే, ప్రారంభించుకుందాము ప్రవచనం. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు లలిత రహస్య నామముల యొక్క వివరణలోకి స్వాగతం, సుస్వాగతం. 48 వారాలుగా చాలా సులభంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుని తెలుసుకోవాలంటే ఈ గుణాలు ఏవైతే త్రిగుణాలు ఇచ్చాడో ఈ త్రిగుణాల నుంచే తెలుసుకోవాలి. కానీ భగవంతుడు త్రిగుణాతీతుడు. ఒకసారి గుర్తించండి, త్రిగుణాలకు అతీతుడు భగవంతుడు. కానీ మనం తెలుసుకోవాల్సింది వీటి ద్వారానే. పోని భగవంతుడు ఏమంటాడు, నువ్వు మనస్సు కాదు, నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు బుద్ధి కాదు, ఇవన్నీ కానటువంటిది ఆనందమైన స్వరూపం నేను అంటాడు భగవంతుడు. కానీ అది తెలుసుకోవాలంటే ఈ శరీరం కావాలి. శరీరం మాధ్యమం ఖలు ధర్మ సాధనం అంటాం కదా. అంటే ఈ శరీరం అనేది లేకపోతే తెలుసుకోవడం కష్టం. ఒక్కసారి ఊహించండి, శరీరం లేకుండా ఉంటే ఏమవుతుంది? ఎవరైనా చెప్పగలరా? శరీరం లేనటువంటి ఒక స్థితిని మనం ప్రతిరోజు అనుభవిస్తున్నాం కదా. ఒక్కసారి చెప్పండి, ఏం జరుగుతుంది శరీరం మనకి ఏమీ తెలియనప్పుడు? ఎవరైనా నిద్రపోయినప్పుడు కరెక్ట్. ఆ నిద్రపోయినప్పుడు ఏమనిపిస్తుంది మనకు? ఏమనిపిస్తుంది? బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళినప్పుడు మనం ఆనందంగా ఉన్నాము అనుకుంటాం లేచాక. కానీ ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు తెలుస్తుందా నేను ఇప్పుడు డీప్ స్లీప్ లో ఉన్నాను అని? ఏమీ తెలియని స్థితిలో ఎవడన్నా చంపినా కూడా మనకి ఏం తెలియదు. మన పక్కన ఉన్న వస్తువులు తీసేసుకుంటే తెలియదు, మన పిల్లల్ని ఎత్తుకుపోతే తెలియదు. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. కానీ నిద్రించి లేచాక బాగా నిద్రపోయినావు అంటాం. పక్కలు ఎప్పుడు గుర్తు నిద్రపోయినావు అని అంటారు. తెలియని కాబట్టి ఏంటంటే శరీరం రావాలి. శరీరం లేకపోతే మనం ఏమీ చేయలేం. శరీరం తప్పనిసరి. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను శరీరానికి అతీతం అంటున్నాను. ప్లీజ్ అందరు కొద్దిగా ఇవాళ తక్కువసేపే చెప్తాను, కానీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మనము శరీరం శాశ్వతం అనుకుంటున్నాము. మనం చెప్పుకున్నాం గత వారం, ప్రతి 40 క్షణాలకి ఒక ఆత్మహత్య జరుగుతోంది. విపరీతమైనటువంటి బాధ ప్రపంచంలో, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని అగ్నిపర్వతం అందరి గుండెల్లో. డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, సంతోషంగా ఉన్నవాళ్ళు, అందరూ దుఃఖంగా ఉన్నవాళ్ళే. సంతోషంగా ఉన్నవాళ్ళంటూ లేరు. ఎవరి లోపల చూసినా ఏదో అగ్నిపర్వతం. ఎన్ని కష్టాలు పడ్డానో, ఈ ప్రపంచం నన్ను ఎంతగా సతాయించింది. ఒక ఆలంబన దొరకడం లేదు. అందరికీ కూడా కావాల్సింది ఒక ఆలంబన. ఆ ఆలంబన ఏ రూపంలో దొరుకుతుంది? ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా ఫ్లాప్ అయింది. మరి మీరు అందరూ చూసారో లేదో తెలీదు. మొన్న అదే చెప్తుంటే, సార్ మీరు చాలా సినిమాలు చెప్తున్నారు సార్ ఎగ్జాంపుల్స్. మాకు ఇప్పుడు ఏమైందంటే మీ ప్రవచనాలు విన్న తర్వాత ఆ సినిమాలన్నీ నోట్ చేసుకుని సినిమాలు చూస్తున్నాము. మీ ప్రవచనం చూడడానికి టైం సరిపోవడం లేదు, సినిమాలు మాత్రం బాగా చూస్తున్నావు సార్ అని చెప్పేసి వాళ్ళు అందరూ చెప్పారు. సరే, ఇంకో సినిమా కూడా అదే లిస్ట్ లోపల యాడ్ చేసుకోండి. ఆ సినిమా స్టోరీ చెప్తాను, ఆ సినిమా పేరు చెప్పాలి మీరు. అది సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా లోపల ఏమవుతుందంటే, హీరోకి చిన్నప్పటి నుంచి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు అవి ఎదురవుతూ ఉంటాయి. అతడు దానికి తోడు ఏమవుతుందంటే, తనకు తెలిసిందల్లా కూడా చంపడం, హత్యలు చేయడం తప్ప తనకేమీ తెలియదు. మంచి షూటర్ అన్నమాట అతను. ఆ విధంగా అతను జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉంటాడు. తర్వాత అతడు సడన్గా ఏమవుతుందంటే ఒక అమ్మాయిని చూస్తాడనమాట. అయితే ఆమెని చాలా ఇష్టపడతాడు కానీ ఆ అమ్మాయి తనని ఇష్టపడదు అని చెప్పి తెలుసుకుంటాడు. జీవితంలో అన్నీ కోల్పోయాను, ఇక నేను చనిపోదాం అనుకుంటాడు. ఇదే సమయం లోపల ఏమవుతుందంటే, ఒక ఆవిడ చనిపోయిన వాళ్ళందరినీ వీడియో తీసి యూట్యూబ్లో పెడుతూ ఉంటుంది. చనిపోయిన వాళ్ళందరి స్టోరీని యూట్యూబ్లో, అంటే ఆత్మహత్య ఎవరైతే చేసుకుంటారో, ఆత్మహత్య చేసుకునే ముందు వాళ్ళ కథ మొత్తాన్ని చెప్పాలి. కథ మొత్తాన్ని చెప్పిన తర్వాత దాన్నంతా కూడా బాగా చిత్రీకరిస్తుంది ఆమె. చిత్రీకరించిన తర్వాత వాళ్ళు పొడుచుకోవడమో, కాల్చుకోవడమో, చంపుకోవడమో చేస్తారు కదా. అవి చేసిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచి ముసుగేసుకొని వస్తుంది. ఆమె ఎవరో కూడా తెలియదు అన్నమాట. సో హీరోకి ఈ విషయం ఎలాగో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆయన ఏమనుకుంటాడంటే, తను కూడా ఆత్మహత్య చేసుకున్న, జీవితంలో విపరీతమైనంత బాధలు, ఈ కష్టాలు ఇవి ఏమీ లేవు, ఎంతో ప్రేమించాను అనుకున్న అమ్మాయి కూడా తనని వద్దనుకోవడం, చాలా బాధపడతాడనమాట. బాధపడ్డ తర్వాత తను చనిపోవడానికి సిద్ధమవుతాడు. సిద్ధమైన తర్వాత ఏమవుతుందంటే, కథ మొత్తం చెప్తాడు. ఆ అమ్మాయికి వీడియో తీస్తూ ఉంటుంది, తను ఇట్లా మొహం ముసుగు ఉంటుంది అన్నమాట.
వీడియో తీస్తూ ఉండగా అప్పుడు తనని తాను పొడి చేసుకుంటాడు ఆనందంగా. చనిపోతాను, ఇంకా నాకు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండాలని లేదు అని. ఇప్పుడు చెబుతున్నవి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఎంతమంది ఏం సాధించాలో తెలియకుండా జనాలు జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా గుర్తుంచుకోండి, భగవంతుడు మనతో ఉన్నాడు అనే భావన పెంచుకోండి. ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దుఃఖంగా ఉంటే దేవుడు నాకు దూరం అవుతాడు అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం భగవద్గీతలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దుఃఖం పడకండి. దయచేసి నా మాట వినండి. ఎందుకంటే నేనేమి దేవుణ్ణి కాదు, దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితులలో ఎంత కష్టం వచ్చినా కూడా దుఃఖపడకండి. మీ పిల్లల్ని కానీ మీ దగ్గర వాళ్ళని కానీ ఊరడించండి, వాళ్ళకు మంచి మాటలు చెప్పండి. ఎందుకంటే అందరూ భగవంతుడు స్వరూపం అన్న ఒక్క విషయం గుర్తుంచుకోండి. అందరిలో ప్రవహిస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఒక్కటే. ఆ ఎలక్ట్రిసిటీనే ఆత్మస్వరూపము. హీరో తనని తను పొడుచుకుని తన కథంతా చెబుతుంటే ఆమె ఏడుస్తూ ఆమె ముసుగు జారిపోతుంది అనమాట. తీరా చూసేసరికి అది తను ప్రేమించినటువంటి అమ్మాయి అనమాట. సో అప్పుడు అతనికి బతకాలి అనిపిస్తుంది. ఆమె ఏడుస్తూ ఉంటే, నన్ను ఇంత ఏడుస్తున్నావు, మరి అటువంటిప్పుడు నన్ను ఎందుకు బతికించవు నువ్వు అని చెప్పి పడిపోతాడు. పడిపోతే ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. సరే, మొత్తం మీద అమ్మాయి వెళ్తూ అంబులెన్స్కి కాల్ చేస్తుంది. వాళ్ళు వచ్చి తన్ని కాపాడతారు. ఓకే, సరే, ఇది మనకు పక్కన పెట్టేయండి. ఇదే సినిమా ఫస్ట్ చెప్పండి, తర్వాత రెండో ప్రశ్నకి వెళ్దాం. అంటే మన స్టూడెంట్స్ ఎవ్వరు సినిమా చూడట్లే ఈ మధ్య. మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఎవరికి జ్ఞాపకం లేదా? ఎవరు అస్సలు చూడట్లేదా? ఇంకెవరైనా చెప్పాలి, ఈ సినిమా పేరు చెప్పాలి, చెప్తే మనం ముందుకు వెళ్ళొచ్చు. సరే, హీరో రానా ఇలియానా, అదొకటి. ఇంకొక క్లూ ఏంటంటే ఈ సినిమా లోపల మైకేల్ జాక్సన్ పాటని కాపీ కొట్టారు. ఒక పాట, లీవ్ మీ ఎలోన్ అని పాట ఉంది కదా, ఆ పాటని కాపీ కొట్టారు. సినిమాలు చూసే టైం కూడా ఎక్కడ ఉంటుంది సార్? అలా మొన్నేమో అందరూ, సార్ మీ ప్రవచనాలకు టైం సరిపోవడం లేదు సార్, మీరు చెప్తున్న సినిమాలన్నీ బాగా చూస్తున్నాం ఈ మధ్య అని చెప్పేసి చెప్తున్నారు. సో నేను అడిగాను, ప్రవచనాలు ఏంటి వ్యూస్ తక్కువ ఉన్నాయి ఏంటి అన్న. అంటే ఏం లేదు సార్, మీరు ప్రవచనాల్లో సినిమాలు చెప్పారు కదా, ఆపేసి సినిమాలు చూస్తున్నాం ఆ టైం లోపల. ఈ సినిమా పేరు ఇంకా గెస్ట్ చేయండి ఎవరైనా. సో ఇందులోపల మనకేం తెలిసింది, ఒక ఆలంబన అంటూ దొరికితే జీవితం లోపల మనం బతుకుతాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ శరీరం లేకపోతే దేవుడు లేడు. మళ్ళీ ప్లీజ్ ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం పూర్తిగా. దేవుడు శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, ప్రాణం కాదు, ఇవన్నీ కానటువంటి వాడు భగవంతుడు అని చెప్పి తెలుసుకున్నాం. అదే మన స్వరూపం అని చెప్పి తెలుసుకున్నాం. కానీ అది తెలుసుకోవడానికి దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ శరీరమే కావాలి. ఇది మనం లలిత సహస్రనామంలో నేర్చుకుంటున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాగనే సాధన చేయాలి. మనకు దొరికిన వస్తువులతో సాధన చేస్తూ దొరకనటువంటి ప్రపంచాన్ని మనము గుర్తించగలగాలి. ఇంత బ్యూటిఫుల్ పాయింట్ అసలు చూడండి. దొరకని వస్తువులు, ఇప్పుడు త్రిగుణాలకు అతీతుడు భగవంతుడు అంటారు, కానీ ఆ త్రిగుణాల నుంచే తెలుసుకోవాలి. ఆ త్రిగుణాలు లేకపోతే ఎట్లాగా? ముందేమో మనము తామస గుణాన్ని తగ్గించుకోవాలి, తర్వాత రాజస గుణాన్ని తగ్గించుకుంటే పూర్తి స్థాయి సాత్వికులుగా మారిపోతాము. సాత్విక ధర్మాన్ని వదులుచుకోము. అది చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా పడిపోగానే అప్పుడు మనము భగవంతుడి యొక్క స్వరూపాన్ని, అంటే ఈ రాజస తామస సాత్విక మూడిటికి అతీతమైనటువంటి భగవంతుడిని గుర్తిస్తాం. గత వారం మనం అదే తెలుసుకున్నాం. తర్వాత భగవంతుడిని తెలుసుకోవడానికి 6 విధాలు అయినటువంటి మార్గాలు ఉన్నాయని తెలుసుకున్నాం గత వారం. ఒకసారి చెప్పండి అవేంటో తొందరగా, క్విక్. షడ్విధాలు అని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే నిద్రలు పోతున్నారు అందరూ ప్రవచనాలలో, లేకపోతే నేను నిజంగా కూడా సినిమాలే చూస్తున్నారు, ప్రవచనాలు వినట్లా. లాస్ట్ వీక్ 6 పద్ధతులు చెప్పుకున్నాం. 6 పద్ధతులలో తెలుసుకోవచ్చు భగవంతుడిని అనుకున్నాం. ఒకటి శివుడి రూపము, ఒకటి అమ్మవారి రూపము. అవునా? శివరూపము అమ్మవారి రూపాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాక్కు అర్థము అని చెప్పి నేర్చుకున్నాం. అవును, అవేంటో చెప్పండి అంటున్నాను. అది పదము, వాక్యము, తర్వాత అది అక్షరము, పదము, వాక్యము, మంత్రము. రెండోది పంచభూతాలు,
కళలు అంటారు వాటిని, పంచభూత కళలు అంటారు. కళలు 14 భువనాలు. కళలు మధ్యలో మర్చిపోయారు, మధ్యలో ఒకటి మర్చిపోయారు. తత్వము, తర్వాత భువనాలు. తత్వాలు సార్, 24 తత్వాలు, కళలు, తర్వాత 14 భువనాలు. భువనాలు. అయితే ఏంటి ఈ రెండు ఎందుకు చెప్పుకున్నాం మనం? గత వారం ఆ ఒక్క మంత్రం ఒక్క మంత్రం అనుకోవచ్చు. ఆ ఒక్కటి చెప్పుకోవడానికి మనకు దాదాపుగా 1.5-2 గంటలు పట్టింది. ఏంటి? ఒకటి వాక్కు, ఒకటి అర్థం. వాక్కు అర్థము రెండు ఒకదానికొకటి వేరు వేరు కాదు. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. వాక్కు అర్థము వేరు వేరు కాదు. కానీ అర్థము తెలిసినప్పుడు వాక్కుకు శక్తి ఎలాగో ఉంది, అర్థం తెలిసినప్పుడు వాటి యొక్క వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మనం ఉదాహరణ తెలుసుకుందాం. ఒక దీపం పెట్టుకుందాం. ఇది ఒక దీపం అనుకుందాం. ఇది మీకు కనిపిస్తోంది అంటే దీని మీద వెలుతురు పడడం వల్ల కనిపిస్తుంది. ఒకవేళ వెలుతురు దీని మీద పడకపోతే ఈ దీపం మీకు కనిపించదు, అవునా? ఇప్పుడు ఇందులోపల నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ లైట్ లేదనుకుందాం. ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్ వెలుతురులో మీరు దీన్ని చూడగలుగుతున్నారు. నేనేం చేస్తాను, ఈ ట్యూబ్ లైట్ను ఆఫ్ చేశాను, మీకు ఇది కనిపించదు. దీపము అదే ఇప్పుడు ఇది వెలిగించా. నేను వెలిగించగానే ఆ వెలుతురులో దీపాన్ని చూస్తాం. దీపం లేనిదే వెలుతురు లేదు, కానీ దీపం యొక్క వెలుతురులోంచే దీపాన్ని చూస్తాను. ఈ మాట అర్థమైన వాళ్ళు ఎవరైనా చెప్తారా ప్లీజ్? సార్, ఇది దీపము శరీరంతో పోల్చుకుంటే జడమైన పదార్థము. ఏదైతే వెలుతురు వస్తుందో అది చైతన్యము. ఆ చైతన్యంలోనే మనకి ఇది కనిపిస్తుంది. అందుకే మీరు శరీరము ఇది ఉంటేనే మనం చేయగలం. కరెక్ట్. శరీరం ఉంటేనే మనము ఇవన్నీ సాధించగలం. కాబట్టి అందరూ కూడా ఏంటంటే శరీరాన్ని చక్కగా కాపాడుకోండి. శరీరం మనం కాదు, ఇది వదిలేయాల్సి అని తెలిసినప్పటికీ కూడా ఆ వస్తువు లేనిదే మనం ముందుకెళ్ళాం. గత వారం మనం ఏం తెలుసుకున్నాము? ఒక వెహికల్లో ఒక చోటుకి వెళ్తున్నాం, ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాము? ఆ వెహికల్ లేకపోతే మనం వెళ్ళలేం. ఈ శరీరం అనేటటువంటిది ఒక వాహకము, ఒక వాహనము. ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళడానికి కావలసినటువంటి శక్తి చైతన్యం. కాబట్టి ఒక దీపం ఉంటే ఆ దీపంలో వెలుతురు కూడా కావాలి. దీపంనేమో శివుడు అంటాము. అందులో ఉన్న వెలుతురు భాగం ఏదైతే ఉందో దానిని శక్తి అంటాము. శివుడు శక్తి. శివుడు నిద్రాణమైనప్పుడు, శక్తి ఏమో చైతన్యవంతమైనప్పుడు. శివుడు నిద్రాణమైనప్పుడు, చైతన్యము మనకు ప్రకటితమైనప్పుడు. ఒకటి అవ్యక్తము, ఒకటి వ్యక్తము. ఈ రెండు కూడా వేరువేరు కాదు. శివశక్త్యేక రూపము. ఇదే లలితా సహస్రనామం. లలితా సహస్రనామం ఎందుకు గొప్పది అంటే ఈ సృష్టి ఎలా ఏర్పడింది అనేది, ఈ సృష్టిలో మనం సాధన ద్వారా భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి, ప్రతి నామంలో ఉన్న చిన్న చిన్న రహస్యాలను కూడా మనం తెలుసుకుంటున్నాం. మనం ఏం చేసాము? వాక్కు అర్థము వేరువేరు కాదు. ఈ రెండింటిని కలుపుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి శక్తి మనకు వస్తుంది. అందులోపల మనం తెలుసుకున్నది ఏంటి? వాక్కు రావడానికి మనకు కావాల్సినవి ఏమిటి? ముందుగా మనకు అక్షరాలు కావాలి, తర్వాత పదాలు కావాలి. అక్షరాల నుంచి పదములు ఏర్పడతాయి, పదముల నుంచి వాక్యములు. ఈ వాక్యములనే మనం మంత్రములు అంటాము. లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము ఒక మంత్రమే. లలితా సహస్రనామంలో ఉన్న ప్రతి పదము ఒక మంత్రమే. లలితా సహస్రనామం మొత్తము మంత్రములే. కాబట్టి లలితా సహస్రనామం అనేటటువంటిది పారాయణ ద్వారా కూడా ఎంతో శక్తిని మనకు కలగజేస్తుంది. అయితే శక్తి అంటే నా కొడుకుకు పెళ్ళి అవుతుందా, నా కూతురు పెళ్ళి, ప్లీజ్ అసలు అక్కడి నుంచి వెళ్ళిపోండి, ముందు అక్కడి నుంచి దూరంగా వెళ్ళండి. ఎందుకంటే కోరికల కోసమని కాదు, ఇది అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటిది. ఇప్పుడు మీరేంటంటే సినిమా డైలాగ్ చెప్తాను, అది ఏ సినిమానో చెప్పాలి. అంటాడు, దేవుడు కనుక కనిపిస్తే చాలా బాగున్నా, దేవుడు కనుక కనిపిస్తే అంటే కనిపిస్తే ఏం కోరుకుంటావురా అంటాడు. వాడు కానిస్టేబుల్ అన్నమాట. అంటాడు, సార్ ఎస్ఐ కావాలని కోరుకుంటాను సార్ అంటాడు. చాలా దూరం వెళ్ళిపోయారు అంటే, అవును సార్ చాలా దూరం వెళ్ళిపోయాను, హిమాలయ కరెక్ట్. సో అట్లాగా దేవుడు కనిపిస్తే ఆ చిన్న కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ కావాలని కోరుకుంటామా? ఒకసారి ఆలోచించండి. అందులోపల మనం కోరుకుంటున్నటువంటివి ఎంత ఎంత అన్యాయం అంటే ఎంత చిన్న చిన్నవి కోరుకుంటున్నామో ఒక్కసారి ఊహించండి. అంటే అన్నిటికంటే కూడా గొప్పది పొందే అవకాశం మనకుంది. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఒక జలాశయం ఉందయ్యా, నువ్వు ఒక చిన్న వాటర్ కోసం కక్కుర్తి పడుతున్నావు, చిన్న గ్లాసుడు నీళ్ళ కోసం కక్కుర్తి పడుతున్నావు. కాదు, నీకు నేను ఒక గొప్ప జలాశయాన్ని ఇస్తాను. భగవంతుడి శక్తిని ఆలోచన ద్వారా తెలుసుకోండి. ప్లీజ్ ఆలోచన ద్వారా తెలుసుకోండి. లలితా సహస్రనామం మనకు దొరకడము, విష్ణు సహస్రనామం మనకు దొరకడము, భగవద్గీత దొరకడము మన ఎన్నో జన్మల కోట్ల జన్మల అదృష్టం. ఈ మూడింటిని అర్థం చేసుకోవడం కోసమే మనం మిగతా పుస్తకాల అన్నింటినీ, మిగతా జ్ఞానాన్నంతటినీ, ఉపదేశసారము, భజగోవిందము, ఇగో ఆల్రెడీ ఆదిత్య హృదయం కూడా తీసుకొచ్చాను. సో ఆదిత్య హృదయము ఇవన్నీ కూడా కలిపి కొడతాం మనం. ఇవన్నీ కొట్టేసి ఏం చేస్తాం? మళ్ళీ మనకు అల్టిమేట్గా ఏదైతే తత్వాన్ని లలితలో, విష్ణులో, భగవద్గీతలో బోధించారో అది తెలుసుకుంటాం.
కానీ భగవంతుడు ఏంటంటే ఈ వాక్కు ద్వారా దాని యొక్క అర్థం ద్వారా, అంటే భగవంతుడు ముందుగా కనిపించని రూపంలోంచి కనిపించేదాకా వచ్చి ఈ ప్రపంచాన్నంతటినీ ఏర్పించి ఈ ప్రపంచంలో మనందరినీ పుట్టించాడు. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ ప్రపంచాన్నంతటినీ భగవంతుడే పుట్టించాడు, మనందరినీ కూడా భగవంతుడే పుట్టించాడు. సో భగవంతుడు కానిది ఏంటో ఒక్కసారి ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు దేవుడు లేనటువంటి వస్తువు పేరు ఒకటి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పండి. ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్పాలి. 100 ఐటమ్స్ అయిపోవాలి. దేవుడు లేని ఐటమ్స్ చెప్పాలి. దేవుడు లేని ఏది లేదు సార్. ఏది లేదు సార్. అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు సార్. ఓకే, చైతన్యం ఉన్న దానిలో ఉన్నాడు, చైతన్యం లేని దానిలో కూడా ఉన్నారు. కరెక్ట్. జడలో ఉన్నాడు, చైతన్యంలో కూడా ఉన్నాడు, చర అచర అన్నిటిలో కూడా ఉన్నాడు, ప్రతి వస్తువులో కూడా ఉన్నాడు. అదే లలిత సహస్రనామం యొక్క రహస్యం. ఏంటంటే భగవంతుడు లేనటువంటి ప్రదేశం లేదు. భగవంతుడి గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి నిదర్శనాల కోసము ఒక పెద్ద జలాశయాన్నో, ఒక పెద్ద సముద్రంలో, ఒక పెద్ద సూర్యున్నో, ఒక పెద్ద చంద్రున్నో వీటిని మనం ఉదాహరణలుగా చూపుతాము. కానీ వీటన్నింటిలో ఉన్నటువంటిది కూడా భగవంతుడి శక్తి. సూర్యుడు ఎలా అయితే గొప్పనో మీరు కూడా అలాగే గొప్పవాళ్ళు, నేను కూడా అలాగే గొప్పవాడిని, నా ముందున్న ల్యాప్టాప్ అలాగే గొప్పది. అన్నింటిలో ఉన్నది కూడా ఒకటే చైతన్యము, ఒకటే వస్తువు ఉన్నది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా మనందరికీ కూడా అది బోధపడి ఒకసారి టక్కుమని కొట్టుకోవాలి. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప మరొకటి లేదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోగలిగేటటువంటి వస్తువే. ఇదేదో కొత్త వస్తువునో లేకపోతే మరింక ఏదో అనో కాదు, ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోగలిగేటటువంటిది. ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి భగవంతుడు వాడికే రావాలి, వీడికే రావాలి, ఆయన ఒక పెద్ద ప్రవచనకర్త, ఆయనకే తెలుసు దేవుడు, నేను ఆయన కాళ్ళు పట్టుకుంటే కాదు. దీనికి వయస్సుతో సంబంధం లేదు. దీనికి కేవలము మన యొక్క అభ్యాసముతో మాత్రమే. అందుకే ఏమంటారు, అభ్యాస అతిశయ జ్ఞాత. అంటే బాగా అభ్యాసం చేయడం ద్వారా తెలుసుకోగలిగేటటువంటి ఆ భగవంతుడు. ఇందాక చెప్పిన 6 మార్గాలకు కూడా అతీతుడైనటువంటి ఆ భగవంతుడు మార్గాలను మనకు అందించాడు. భగవంతుడు అంటే ఎవరు? నిచ్చెన కాదు, నిచ్చెన ఇచ్చాడు, నిచ్చెన ఎక్కితే కనిపిస్తాడు. నిచ్చెనకు అతీతుడు భగవంతుడు. 6 మార్గాలు ఇచ్చాడు, 6 మార్గాలకు అతీతుడు భగవంతుడు. అభ్యాసం చేశాడు, ఈ అభ్యాసానికి అవతల ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఒక్కసారి ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, లేదా మీ అర్థమైన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు నేను అన్న పాయింట్ ఏదో ఒకటి చేయండి, అర్థం కాకపోతే అడగండి, అర్థమైతే చెప్పండి. మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ ఎవరైనా ట్రై చేస్తారా? మళ్ళీ చెప్పనా సార్? మళ్ళీ చెప్పండి సార్. అందుకే నేను ఏమంటానంటే చక్కగా మంచిగా పొద్దున పూట మధ్యాహ్నం బాగా పడుకోండి. మన ప్రవచనం టైంకి కాస్త మెలకుగా ఉండాలి అందరూ. ఓకే, అదేలా జీవిత ఆశయం. ఒక్కసారి చూడండి, ఇందాక నుంచి మనం ఒక పాయింట్ తెలుసుకోవడానికి రకరకాల ఉదాహరణలు తెలుసుకుంటున్నాం. ఏంటి? భగవంతుడు మనకిచ్చిన 3 లక్షణాలు ఉన్నాయి. ఆ సాత్విక, రాజసిక, తామసిక గుణాలు, వీటికి అతీతంగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. కానీ ఆ 3 ద్వారానే మనం భగవంతుడిని తెలుసుకోగలం. అలాగే భగవంతుడి శరీరం, మనస్సు, బుద్ధి వీటన్నిటికీ అతీతంగా, అంటే అతీతంగా అంటే వేరుగా అని అర్థం. ఓకే, వీటన్నిటికంటే కూడా ఉన్నతంగా వేరుగా ఉన్నాడు భగవంతుడు. తెలుసుకోవడానికి మళ్ళీ ఇవే కావాలి, శరీరం కావాలి, మనస్సు కావాలి, బుద్ధి కావాల్సిందే. బుద్ధి ఉంటేనే ఆలోచిస్తాం కదా, బుద్ధి లేనిదే భగవంతుని ఎలా తెలుసుకుంటాను చెప్పండి? అవునా? అదేవిధంగా భగవంతుడు మనకి ఏం చేశాడంటే ఒక నిచ్చెనిచ్చాడు. నిచ్చెనిచ్చి నిచ్చెన ఎక్కితే నేను కనిపిస్తానన్నాడు. భగవంతుడిని నిచ్చెన అంటామా, లేకపోతే నిచ్చెన ఎక్కితే కనిపించేవాడు అంటామా? సో భగవంతుడు నిచ్చెనకు అతీతుడు. నిచ్చెన ఎక్కితే కనపడేవాడు కరెక్ట్. కాబట్టి భగవంతుడు నిచ్చెననా? కాదు, నిచ్చెనకు అతీతుడు. అదేవిధంగా మనకు 6 మార్గాలు ఇచ్చాడు భగవంతుడు. 6 మార్గాలు ఏమని చెప్పుకున్నాం మనము? అక్షరము, పదము, వాక్యము లేదా మంత్రము, తర్వాత కళలు, తత్వము, భువనాలు. ఈ 6 మార్గాల ద్వారా భగవంతుడు అతీతంగా ఉన్నాడు. కానీ ఈ 6 మార్గాలలోంచే మనం భగవంతుడిని తెలుసుకోగలం. ఉదాహరణకి నేను ఏం చేస్తానంటే, పోల్ వాల్ట్ ఉంటుంది. పోల్ వాల్ట్ ఏం చేస్తాం? మనం ఇలా కర్ర పట్టుకుని ఎక్కుతాము. పైకి ఎక్కిన తర్వాత కర్ర పట్టుకొని అటువైపు దూకుతామా, లేకపోతే కర్రను వదిలేస్తామా? పోల్ వాల్ట్ సినిమా చూసారు కదా, హలో బ్రదర్లో నాగార్జున బ్రహ్మానందము దూకుతారు, జ్ఞాపకం వచ్చిందా? జైలు కూడా దూకుతారు సార్. ఆ సినిమా కూడా లేదు, నాకు ఒకసారి చెప్పండి, హలో బ్రదర్ సినిమా చూసారా లేదా జనాలు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా?
అందులో దూకి వాడు కర్రతో దూకి ఎందులో పడతారు వాళ్ళిద్దరు? వాటర్ లో పడరు, పోలీస్ జీప్ లో పడతారు. ఎవరో కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, పోలీస్ జీప్ లో పడతారు. వాళ్ళు జైల్లోంచి దాటి పోలీస్ జీప్ లో పడతారు. సో అప్పుడు అంటే మనం ఏం చేస్తాము, పోల్తోని జంప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే పోల్ని వదిలేస్తామా లేదా? పోల్ తోటి జంప్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అర్థమైన విషయం, ఇక్కడ చిన్న పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం, నేను చాలా సులభంగా చెప్పడానికి చాలా చిన్న తరగతిలోకి వెళ్ళి చెప్తున్నాను. ప్లీజ్ కొద్దిగా నాతో ఉండండి. అమ్మా చెప్పండి. నిచ్చెన వదిలేస్తాం, ఆటోమేటిక్గా వదిలేస్తాం. ఎందుకంటే ఒకసారి నిచ్చెన పైదాకా వెళ్ళిపోయిన తర్వాత వాటికి అతీతంగా ఉన్నాడు భగవంతుడు. కరెక్ట్, అవసరం లేదు. అందుకే మనము తత్వవిధానంద గారు 2-3 వారాల కింద చెప్పిన నా శాస్త్రం అని అంటాడు. అది మనం ఎందులో అనుకున్నాము, దశస్లోకి నిర్వాణ దశకంలో నేను ఒకరోజు పాడి చాలా ఎమోషనల్ అయ్యాను. నేను శాస్త్రాన్ని కూడా కాదు. ఎందుకు మరి శాస్త్రం కాకపోతే ఎట్లాగా? శాస్త్రం నేర్చుకోవాలి, నేర్చుకుంటూ శాస్త్రానికి అతీతమైన జ్ఞానం వస్తుంది. ఉదాహరణకి నేను పుస్తకాలు చదువుతున్నాను. ఎంతవరకు చదువుతాను? 10th వరకు, ఇంటర్ వరకు, డిగ్రీ వరకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత డాక్టరేట్ వరకు చదువుతాను. చదివిన తర్వాత ఇంకా కొత్త విషయాలు, పుస్తకాలలో లేనటువంటి విషయాలను నేను కనిపెట్టాలి. కాబట్టి ప్రపంచంలో ఇంకా తెలుసుకోవడానికి ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా శాస్త్రము ఒక స్థాయి వచ్చిన తర్వాత శాస్త్రంకి అతీతమైనటువంటిది ఇంకొకటి ఉంది. అదేవిధంగా వీటన్నింటికీ కూడా అతీతంగా అంటే వేరుగా ఉన్నటువంటి ఆ భగవంతుని తెలుసుకోవాలంటే వీటినే పెట్టుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక బిల్డింగ్ కడతాడు, కాంట్రాక్టర్. అతడు కడతాడు, ఒక ఇంజనీర్ కూడా కడతాడు. ఇంజనీరింగ్ చదివి సిస్టమేటిక్గా చదివిన అతని కంటే కూడా ఈ రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన అతను ఇంకా బాగా కూడా కట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ దానిలో తెలుసుకున్నాం అనేది కాదు, ఒక సిస్టమేటిక్ వేలో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొంతమందికి ఏది అవసరం లేదు. ఏదో ఒకరోజు వాళ్ళ టక్ అని ఇక్కడ జ్ఞానోదయం అవుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ పుస్తకాలు అవసరం లేదు, వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇషా జగ్గి వాసుదేవ్ ఉన్నాడు కదా, ఆయనకి చాలా శాస్త్రాలు అవి తెలియవు. కానీ ఆయన చెప్పే జవాబులు అవి ఎలా ఉంటాయంటే దాదాపుగా మన పుస్తకాలలో ఇచ్చినటువంటి రహస్యాలకు సంబంధించినట్టుగానే ఉంటాయి. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇషా ఫౌండేషన్. జస్ట్ ఒక ఉదాహరణ కోసం మాత్రమే చెప్పాను. నేను డబ్బులు తీసుకునే ఏ ఫౌండేషన్కైనా ఏ వ్యక్తికైనా నేను దూరం, సింపుల్. ఓకే, సో కానీ ఇప్పుడు అక్కడ జవాబు ఏంటంటే మీరు ఇవన్నీ చదవాలి, ఇవన్నీ కాదు. మనం ఏం చేస్తున్నామంటే 2 మార్గాలు. ఒకటేమో ఇంజనీరింగ్ 10th, ఇంటర్, డిగ్రీ చేసి చక్కటి ఇంజనీర్గా మంచిగా పరిణతి చెందడం ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే మన లోపల టక్కుమని ఏదో ఒక టైంలో ఒక మార్పు రావడము, ఆ మార్పు ద్వారా మనకు ప్రపంచమంతా తెలిసిపోవడం. అలా జరిగితే అదృష్టవంతులం. కానీ అందరికీ అలా జరుగుతుందా? కాబట్టి మనకు ఉన్నటువంటి మార్గం ఏదైతే ఉందో సిస్టమేటిక్గా వెళ్ళడం మాత్రమే మనం చేయగలిగేది. ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళగలుగుతాం. ఒక క్రమ పద్ధతిలో ఈ పుస్తకాలన్నీ నేర్చుకుంటున్నాం. అయితే ఈ పుస్తకాలు నేర్చుకోవడం వేస్టేనా? వేస్టే. ఎప్పుడు వేస్ట్? ఎప్పుడైతే ఈ పుస్తకాలలో ఉన్న జ్ఞానం ఇక్కడ బలంగా ముద్రించుకుంటుందో, ఎప్పుడైతే ఈ పుస్తకాలలో ఉన్న జ్ఞానం ఇక్కడ బాగా ముద్రించుకుంటుందో, ఒక తేనె ఉంది. తేనె ఎలా ఉంది అంటే తీయగా ఉందని చెప్తాను. తీయదనాన్ని డిస్క్రైబ్ చేయండి ఎవరైనా ప్లీజ్. నేను ఇప్పటివరకు నా లైఫ్లో తేనె తినలేదు. తెలుసుకోవాలి, డిస్కస్ చేయలేము. అనుభవపూర్వకంగానే అది ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. కరెక్ట్. ఇంకెవరైనా చెప్పండి, తేనె ఎలా ఉంటుంది? తేనె మధురంగా ఉంటుంది సార్, మధురమైన తేనె. దానికి తేనెకు మించినది లేదు, మధురం. ఓకే, సో మరి నాకెలా తెలుస్తుంది? తేనె తీయగా ఉంటుంది, కానీ అది తీయగా వగరుగా ఉంటుంది సార్. అవును, నాకు తీయగా అంటే ఎలాగో తెలియదు నాకు. అదే వాటర్ ద్వారా తెలుస్తుంది, నాలిక రుచుల ద్వారా తెలుస్తుంది. కానీ ఇప్పుడు అంటే దాన్ని అనుభవిస్తే తప్ప తెలియదు. అనుభవం ద్వారానే తెలుస్తుంది. కానీ అనుభవించిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఆనందము చాలా గొప్పగా ఉంటుంది. ఇదే విషయాన్ని మనము మొన్న భగవద్గీతలో 6వ అధ్యాయంలో భగవంతుడు ధ్యానం ద్వారా వచ్చేటటువంటి ఫలితాలను చెబుతున్నప్పుడు ఏమని చెప్పాడు? ఈ ఆనందం ఏదైతే ఉంటుందో ఇది అద్వితీయం అన్నాడు. దాన్ని అనుభవపూర్వకంగా ఎవరైనా తెలుసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం ఇది కొంత ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, నేను చాలా హ్యాపీగా ఉన్నానని. కానీ ఎలా ఉంది అని అడిగితే నేనేం చెప్పగలను? 17 ఏళ్ళుగా చేస్తున్న సాధన, కానీ ఇప్పుడు దాన్ని ఎలా ఉంది అంటే నేను చెప్పడం కష్టం.
ధ్యానం ఇలా ఉంటుందని. అదేవిధంగా ఎవరికి వారు సాధన ద్వారా మాత్రమే తెలుసుకోగలగాలి. అందుకే మనం ఇక్కడ ఏంటి అభ్యాస అతిశయ జ్ఞాత. అభ్యాస అతిశయ జ్ఞాత అంటే అతిశయించినటువంటి, అంటే హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయి మనం అభ్యాసము చేసిన తర్వాత మాత్రమే జ్ఞాత తెలుసుకోగలిగేటటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరబ్రహ్మ. ఆ తర్వాత మనం ఏం తెలుసుకున్నాము? అది కాకుండా భగవంతుడు ఇంకా ఎలా ఉన్నాడయ్యా అంటే 6 మార్గాలు మనకిచ్చాడు. ఈ 6 మార్గాలకు అతీతంగా ఉన్నాడు. కానీ ఈ 6 మార్గాలు చేస్తూనే మనము భగవంతుడిని తెలుసుకోవాలి. ఈ 6 మార్గాలు చేస్తూనే మనము భగవంతుడిని ఈ 6 మార్గాలలో మనకు తెలిసినటువంటి జ్ఞానం ద్వారా మనము భగవంతుడిని తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం అది 6 పద్ధతులలో భగవంతుడిని తెలుసుకోవడం గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఏదైనా కూడా అతీతమైనటువంటి శక్తి అయినప్పటికీ కూడా దాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి అంటే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి మార్గంలో వెళ్తూ 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 తర్వాత వదిలేస్తాం. ఇందాక పోల్ పట్టుకున్నాము, పోల్ పైకి వెళ్ళిన తర్వాత కూడా పట్టుకున్నామంటే తల విరుగుతుంది. పోల్ వదిలేయాలి, పైకి వెళ్ళిన తర్వాత పోల్ వదిలేసేయాలి. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి అంటే మనం మన బుర్ర లోపల గట్టిగా ముద్రించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు కారణం లేకుండా ఆనందాన్ని కురిపిస్తాడు. కారణం లేకుండా కరుణ ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే అభ్యాసం, మీరు ఇంకోటి చూసుకోండి, ఈ పాయింట్ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఎవరెవరైతే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారో వారికి ప్రకృతి శక్తులన్నీ కూడా ఏకమై వారి కోసము వారి శక్తిని అంతా కేటాయిస్తాయి. మళ్ళొక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి పాయింట్. ఎవరైతే చాలా శ్రద్ధగా ఉంటారో, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారో భగవంతుడి గురించి తెలుసుకోవడానికి కానీ భగవంతుడి శక్తి గురించి తెలుసుకోవడానికి కానీ, ఎవరెవరైతే ఏ ఏ మార్గంలో వెళ్తూ ఉంటారో అటువంటివన్నీ భగవంతుడు పడేస్తూ ఉంటాడు వాళ్ళ ముందు. అంటే ప్రకృతి శక్తులన్నీ కూడా కూడబలుక్కుని వీడికి ఏం కావాలి, అదేం సినిమా, అదో సినిమా లోపల తనికెళ్ళ భరణి రౌడీ అన్నమాట. దాని 2వ పార్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత తనికెళ్ళ భరణి మెల్లగా టీవీలోంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలి అని చూస్తాడు. లోకల్ గల్లీ గుండాలు ఉంటారు కదా, వాళ్ళతో కలుస్తా అంటాడు. ఎందుకంటే వాడు అంతకుముందు గల్లీ గుండాలతో ఉండేవాడు. ఇక లోకల్ గల్లీ గుండా అంటే వాడికి తెలిసిన పనులు ఒకటే. ఇంతకు ఏ సినిమాది? యమలీల సార్. యమలీలలో కాదు, టీవీలో వచ్చేది యమలీల కాదు, దాని తర్వాత వచ్చిన సినిమా యమలీల తర్వాత కాదు కాదు కాదు. సరే, అది ఆలోచించండి. అంతలోపల ఇక్కడ ఏమవుతుంది, మనం ఏది కావాలనుకుంటామో దానికి సంబంధించినవి దొరుకుతాయి. ఉదాహరణకి మీరు జ్ఞాన మార్గంలో వెళ్ళాలి అనుకుంటే మీకు దానికి ప్రకృతి శక్తులన్నీ కూడా కూడబలుక్కుని మీకు అవి కలిగించడానికి సిద్ధపడతాయి. దీన్నే మనమేమో యద్భావం తద్భవతి అంటాము. ఏ సీక్రెట్ అని చెప్పేసి మీకు ఆ పుస్తకాన్ని నేను చాలా రోజుల కింద సజెస్ట్ చేశాను, యూట్యూబ్లో కూడా చూడమన్నాను. అది చదివితే మీరు ఆశ్చర్యపోతారు. నేను ఏదైతే బలంగా కోరుకుంటానో, నేను ఏదైతే కావాలి, ఏదైతే ఇష్టమని కోరుకుంటానో, ప్రపంచంలోని సర్వ శక్తులు కూడా ఏకమై కూడబలుక్కుని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని మనకు కావాల్సినవన్నీ అందిస్తాయి. ప్రకృతి శక్తులు ఏవి? భగవంతుడే. ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా ఒక్కసారి చెప్పండి నాకు, నేను ఆపుతున్నాను ఒకసారి. మన సంకల్పం గట్టిగా ఉంటే మనకి భగవంతుడే ప్రసాదిస్తాడు. కరెక్ట్. అలాంటి వాళ్ళని అనుకూలంగా మనకి దొరికేట్టుగా చేస్తాడు. అటువంటి వ్యక్తులు, అటువంటి పరిస్థితులు మనకు వచ్చేలాగా చేస్తారు. కాబట్టి భగవంతుడు ఏంటంటే కారణం లేకుండా మనకు కరుణం చూపిస్తాడు. అవ్యాజ అంటే ఎటువంటి వ్యాపార వాణిజ్య సంబంధాలు ఒక కారణము ఉండదు భగవంతుడి యొక్క కరుణకు. భగవంతుడు అటువంటి కరుణ రూపం, కరుణ ఉన్నటువంటి భగవంతుడి కరుణకు ఇదేంటంటే దురదృష్టము. సాధన చెయ్యందే ఇది తెలుసుకోవడం చాలా కష్టం. సాధన చేస్తున్న కొద్దీ మనకు తెలుస్తున్నాడు, మై గాడ్ ఇంత గొప్పదా ఇది. సాధన చేస్తుంటే మాత్రమే అర్థమవుతుంది. ఆయన ఏమంటాడు, భగవంతుడు కారణం లేకుండా కూడా మన పైన కరుణ చూపిస్తాడు. మన సంకల్పాలన్నీ కూడా ఈ బ్రహ్మరంధ్రంలోంచి వదిలేస్తే అప్పుడు ఇంకా ప్రపంచంలో మొత్తం మనకు ఏ లిమిటేషను ఉండదు. మన జ్ఞానానికి ఒక అంతం ఉండదు. ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువులో కూడా మనం జ్ఞానాన్ని వెతుక్కుంటాం. ప్రతి మనిషిలోనూ, ప్రతి వస్తువులోనూ, అన్ని చోట్ల కూడా భగవంతుడి రూపాన్ని వెతుక్కుంటాం. దీన్నే హద్దులు లేని ఎరుక అంటారు. హద్దులు అంటే ఏంటి? లిమిటేషన్స్. లేని ఎరుక అంటారు. ఎరుక అంటే ఇక్కడ జ్ఞానం. హద్దులు లేని ఎరుక అంటే ప్రతి చోట కూడా మనం జ్ఞానాన్ని గుర్తించగలుగుతాం. జ్ఞానం అంటే నాలో ఉన్నటువంటి పదార్థమే అన్నిట్లలో ఉంది. అన్నిట్లలో కూడా ఉన్నటువంటిది ఒకటే జ్ఞానము. ఒకటే గుర్తుంచుకోండి, ఇది రానప్పుడు ఎంత సాధన చేసినా అనవసరం. నేను ఏదో పారాయణాలు చేశాను సార్, నేను ఏదో మంత్రాలు చేశాను సార్, చదివాను సార్, చాలామంది దాన్ని ఎక్కువ ఇష్టపడతారు. కానీ అది కాదు. భగవంతుడు ఏమన్నాడంటే
నేను చూపించిన మార్గంలో నువ్వు నడువు. కానీ జనాలు ఏంది షార్ట్ కట్, సార్ ఒక మంత్రం ఇవ్వండి 1,00,000 సార్లు చేస్తాం, టగటగ రాత్రి పగలు కష్టపడి. మా ఫ్రెండ్ది ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన ఇంటర్లో కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యాడు. కెమిస్ట్రీ ఫెయిల్ అయితే రాయవయ్యా ఎగ్జామ్ రాయని అన్న అంటే కుదురుతలేదు వాసు, ఏం చేయాలా, చదవబుద్ధి అయితే లేదు. చదవడం ఎందుకు, నేను చెప్తాను, నువ్వు చదవకు, నేను చెప్తాను. నేను అప్పటికి ఆల్రెడీ బీటెక్ సెకండ్ ఇయర్లో కూడా వెళ్ళిపోయా. అతను నాకు ప్రాణ స్నేహితుడు. అన్ని సబ్జెక్టులు బాగా వచ్చాయి, పాప అతనికి ఏమో ఈ ఒక్క సబ్జెక్ట్లో ఇది అయిపోతున్నాడు. బాబు చదువు అని ఎంత చెప్పినా కూడా అతడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. సరే, ఇంతలోకే మా అమ్మగారు ఏదో బుక్ చూపిస్తే ఆ బుక్ లోపల కార్యసిద్ధి మంత్రం ఉందన్నమాట. ఉండగానే కార్యసిద్ధి మంత్రం ఉందని నేను ఏదో మాటల సందర్భంలో చెప్పాను. మెల్లగా అంటాడు, వాసు నాకు ఆ మంత్రం ఇస్తావా అన్నాడు. అది చాలా ఉందయ్యా, ఒక్క మంత్రము కొన్ని 1,00,000 సార్లు చేయాలి, చేస్తాను వాసు, రాత్రి పగలు కూర్చొని చేస్తాను, నేను ఆగేది లేదు, పట్టుదలగా చేస్తాడు. ఈ పట్టుదలగా చేస్తే నువ్వు కెమిస్ట్రీలో పాస్ అవ్వడం కాదు, ఫస్ట్ క్లాస్ వస్తుంది నీకు. అంటే జనాలు ఏంటంటే సులభంగా బండగా యాంత్రికంగా చేయడానికి ఇష్టపడతారు. కానీ మనం మనుషులం కదా, మనం పశువులమా ఒకసారి ఆలోచించండి. మేము మనుషులం కాదు సార్, కరెక్టే, మేము పశువులం అంటే ఓకే, ఇక అది వేరు. కానీ మనుషులు ఉన్నప్పుడు కొంత ఆలోచన ఉండాలి కదా. లేదు సార్, మేము ఏజ్ అయిపోయింది, మాకు 50-60 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు నడుస్తున్న మార్గం బాగుంది, ఇలా బాగుంది, అందరితోటి కలుస్తున్నాం, మంచిగా పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు, వాళ్ళు మాకు పసుపు పూస్తారు, మేము వాళ్ళకి పసుపు పూస్తాం. మీరు చెప్పిన చరవాణి వ్రతం ఉంది కదా సార్, అది మొన్న మా దగ్గర మేము ఇంప్లిమెంట్ చేశాం. ఈ చరవాణి వ్రతం మగవాళ్ళది, కానీ మీరు చెప్పిన తర్వాత మేము ఆడవాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేశాం. దీంట్లో ఏంటంటే ముందు ఇంత పసుపు, ఇంత కుంకుమ, డబ్బాడు కుంకుమ తీసుకురావాలి సార్. ఒక్కొక్కళ్ళ మీద ముఖం మీద ముందు పోయాలి పసుపు, కాళ్ళ మీద కుంకుమ పోయాలి, నెత్తి మీద కొబ్బరి నీళ్ళు పోయాలి, పోసి వాళ్ళ చేతి లోపల ఒక ఐఫోన్ పెట్టాలి. అది చాలా బాగుంది సార్, ఇట్లా పెడితే ఈ జన్మలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, డైరెక్ట్గా మోక్షం కూడా వస్తుంది. మీరే చెప్పారు కదా సార్ స్కంద పురాణ అంతర్గతం అని చెప్పి, మాకు ఇది బాగుంది సార్. కరెక్టే, బాగుంటుంది, డబ్బు ఉంటే బాగుంటుంది అది. ఎందుకంటే ఇదంతా కూడా ఏమిటంటే ఈ హంగులు, ఈ ఆర్భాటాలు ఇవేవి మనల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళవు. భగవంతుడు చూపించిన మార్గంలో సంకల్పం చూడండి, ఫేట్ ఫ్రీ విల్. ఫేట్ అనేది ప్రారంధం, ఇది దేవుడు కూడా మార్చడు. సంకల్పం ద్వారా మనం చేసుకోగలిగే కొన్ని పనులు మనం చేసుకుందాం ప్లీజ్. సంకల్పం ద్వారా మనం చేసుకునే కొన్ని పనులు చేసుకుందాం. ఫేట్ మారదు, ఫేట్ని మనం ఏం చేయలేం. కాబట్టి ఎలా ఉండాలంటే ఈ హద్దులు లేనటువంటి ఎరుకకు మనం వెళ్ళాలి, లిమిటేషన్స్ లేనటువంటి జ్ఞానానికి. ప్రతి జ్ఞానానికి ఎంతో కొంత లిమిటేషన్ ఉంటుంది. కానీ లలితా సహస్రనామం చేస్తే హద్దులు లేని ఎరుక వస్తుంది, లిమిటేషన్స్ లేనటువంటి జ్ఞానం వస్తుంది, కారణం లేనటువంటి ఆనందం వస్తుంది, చంద్రుడు లేనటువంటి వెన్నెల వస్తుంది. అంటే ఆహ్లాదంగా ఉంటుంది. ఇక దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇక మరి చెప్పలేము, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా నాకు తోచిన పదాలు వాడేశాను. సో కాబట్టి హద్దులు ఉండవు దానికి, అంత ఆనందకరమైనటువంటి స్థితి ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మనకు కావలసినవన్నీ కూడా మన సంకల్పానికి అనుగుణంగా మాత్రమే అందిస్తాడు. మనకు సంకల్పమే లేనప్పుడు భగవంతుడు ఇట్లా అందిస్తాడు. కాబట్టి భగవంతుడు ఏంటంటే ఒక కారణంతో ఏది అంటే నేను ఇది చేయాలి అది చేయాలనుకోడు. భగవంతుడు అందరిపైన కరుణ చూపించేటటువంటి ఒక వ్యాపార సంబంధం ఏమీ లేదు భగవంతుడికి. ఎవడు ఏ శ్రద్ధ పడితే వాడికి అందులోపల శక్తి ఉండేలాగా చేస్తాడు. ఇదే మాట నీ భగవద్గీతలో కూడా చెప్తాడు. ఏమనంటే ఎవరికి ఏ దేవుడిలో గనక వారికి ఇష్టం ఉందో వారి యందు వారికి శ్రద్ధ కలిగించేలాగా చేస్తాను. కేవలం నాయందు అంటే మోక్ష స్వరూపం యందు ఎవరైతే శ్రద్ధ చూపుతారో వారికి మాత్రమే నా మార్గంలో తీసుకెళ్తాను. కాబట్టి అవ్యాజ కరుణామూర్తి అంటే కారణం లేకుండా మన పైన కరుణను చూపించేటటువంటి పూర్ణ స్వరూపుడు. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను, అర్థం కాని వాళ్ళు అడగండి. మనము 3 ఇంపార్టెంట్గా నేర్చుకున్నాం. ఏంటంటే ప్రాక్టీస్ ద్వారా మాత్రమే తెలుసుకోగలిగేవాడు భగవంతుడు అన్నాము. 6 మార్గాలకు అతీతంగా అనగా మనకు తెలిసినటువంటి శక్తులు సాధనాలు వీటన్నిటికీ కూడా భగవంతుడు అతీతంగా ఉంటాడు. ఆయనను మనం తెలుసుకోగలుగుతాము. భగవంతుడు ఏ కారణము లేకుండా ప్రపంచం అందరి మీద ప్రేమ కురిపిస్తాడు. మనం ఏది కావాలి అంటే ఆ మార్గంలో మనల్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక్కసారి ఈ 3 అర్థం కాని వారు ఎవరైనా అడగండి, మొహమాట పడద్దు. కొన్ని ఫాస్ట్గా అర్థమవుతాయి, కొన్ని స్లోగా అర్థమవుతాయి. ఎవరన్నా చెప్పండి. కొద్దిగా నిద్ర లేవాలి, అడగాలంటే కొద్దిగా నిద్ర లేవాలి. చెప్పండి సార్. కారణం లేకుండా ఎలాగా మనల్ని కరుణిస్తారు? ఎందుకంటే మనందరిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి. భగవంతుడు మనకు వేరుగా లేడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 6 ప్యాక్ కావాలి అంటే నేను సాధన చేస్తే నాకు ఇస్తాడు. మా ఫ్రెండ్ 6 ప్యాక్ కావాలని సాధన చేస్తే అతనికి ఇస్తాడు. సో సాధన చేసే ప్రతి వ్యక్తి దేని గురించి సాధన చేస్తాడో అది అందిస్తాడు. భగవంతుడికి నేను ఇప్పుడు మన ప్రారంధం భగవంతుడు మార్చడు. గుర్తుంచుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా.
మన గీతలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి, మనకి ఎంత డబ్బు రావాలి, ఇటువంటివి కూడా భగవంతుడు మార్చడు అని చెప్పి మనం తెలుసుకున్నాం. నంబర్ 1. నంబర్ 2 ఏంటి, భగవంతుడు మనకు బ్రెయిన్ ఎందుకు ఇచ్చాడు అంటే ఆలోచించడానికి బ్రెయిన్ ఇచ్చాడు. ఆలోచించినప్పుడు ఏం చేస్తాం, మనం ఆలోచిస్తూ భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకుంటాం. భగవంతుడి స్వరూపం అంటే ఏంటి, పోల్ వాల్ట్. ఇది ఇలా తెలుసుకుని వీటికి అతీతంగా ఉంటాడు భగవంతుడు. ఈ పోల్ వాల్ట్కు అతీతంగా ఉన్నటువంటి గమ్యం భగవంతుడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు అమృత బిందు ఉపనిషత్తులోనో చెప్తాడు, ఓ అమృతానందమైనటువంటి బిడ్డలారా, నేను ఆ పరమేశ్వరుని చూశాను, అతను దివ్యంగా వెలిగిపోతున్నాడు, ఈ అజ్ఞానానికి దూరంగా ఉన్నాడు, సత్యస్వరూపుడై వెలుగుతున్నాడు. సో కాబట్టి ఏంటంటే అజ్ఞానం తొలగిపోయిన మరుక్షణం భగవంతుడు మనకు వెలుతురుతో కనిపిస్తాడు. ఇందాక అనుకున్నట్టుగా హద్దులు లేని ఎరుక. కాబట్టి భగవంతుడికి ఏంటంటే ఒక కారణం ఉండదు. ఇదేదో ప్రారంధము ఖచ్చితంగా మనం కారణంతో చేస్తాం, కానీ దానికి భగవంతుడు వీడు నాకు ఇష్టము వీడు నాకు ఇష్టం కాదు అని చెప్పి, వీడు నాకు ఇష్టం కాబట్టి ప్రారంధం వీడు తక్కువ అనుభవించాలి అనుకోడు. అందరికీ సమానమైనటువంటి ప్రారంధం ఇవ్వాల్సిందే. జస్టిస్ చౌదరి లాగా పిల్లాడికి జైలు శిక్ష వేయాల్సిందే, తప్పదు. కానీ భగవంతుడు ఎవరైతే కోరుకుంటారో ఏదైతే బలంగా అది అందేలాగా చేస్తాడు. ఈ సత్యాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి ఇంకా ఏదో ఒక కారణం ద్వారా నేను వీళ్ళకి కరుణ చూపించాలి అని అనుకోడు. సాధన చేసే వారికి కావాల్సింది భగవంతుడు అందిస్తాడు. నంబర్ 1, ప్రారంధం ఆయనకు సంబంధం లేకుండా ఇస్తాడు. కానీ ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకు మాత్రము ఏమీ ఆపడు. ఇంకా ఇది ఉందా అది ఉందా, పాస్ట్ జన్మది ఉందా, పూర్వజన్మ ఏమీ లేదు. మీరే జరిగితే అది అందించేస్తాడు. అందుకోసమని కారణం లేనటువంటి ప్రేమ చూపిస్తాడు భగవంతుడు. భగవంతుడా, నేను నీ టెంపుల్కి వస్తాను, నీకు 1000 రూపాయలు వేస్తాను, నాకు 1,00,000 రూపాయలు ప్రాఫిట్ చెయ్యి అంటే భగవంతుడు 1000 రూపాయల కోసం కక్కుర్తి పడ్డాడా? ఒకసారి ఆలోచించండి. చిన్న పిల్లలా మీరంతా? భగవంతుడికి ఆశ చూపే నేను భగవంతుడు గుడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? నా గుండు గీసుకున్నాను. నీ గుండు గీసుకుంటే భగవంతుడికి ఏం లాభం? మనము మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవడానికి గుండు గీసుకుంటున్నాం. భగవంతుడా, నాలో అహంకారం పోగొట్టుకుంటున్నాను నేను. డబ్బు ఎందుకు వేస్తున్నాము భగవంతుడికి? మమకారం పోగొట్టుకోవడానికి. మమ అంటే నాది. ఈ నాది అనేటటువంటి గుణాన్ని పోగొట్టుకోవడానికి మనం డబ్బు వేస్తున్నాం. అంతేగాని మీరు డబ్బు వేయడం ద్వారా అక్కడ పుణ్యం వస్తుందనో, గుండె చేయించుకోవడం ద్వారా పాపాలు పోతాయనో, కేశాలన్నీ కూడా పాపాలకు కారణము కాబట్టి కేశాలు తీసేస్తే ఓకే, అటువంటి రీజనింగ్ ఉన్నా తప్పులేదు. ఎందుకంటే హిందూ ధర్మంలో ఏదో ఒక కారణంతో చేయించాలి కాబట్టి అవన్నీ చెప్పారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచిస్తే అహంకార మమకారాలు పోగొట్టడానికే ఈ గుండు గీసుకోవడాలు, ఈ డబ్బులు భగవంతుడికి సమర్పించుకోవడాలు, అవి పోగొట్టుకుండాలి. అయితే కాబట్టి మన ప్రారంధాన్ని భగవంతుడు మార్చడు. మనం 50 ఏళ్ళకి చనిపోయేది ఉంటే 50 ఏళ్ళకే చనిపోతాం. ఒక్కరోజు కూడా మనం కొనుక్కోలేము. కానీ ఈ రెండవ భాగం ఉందా? ఈ రెండవ భాగం ఏంటంటే సంకల్పం. సంకల్పాలు ఎవరైతే సరిగా చేస్తారో వారికి భగవంతుడు ఏ కారణము లేదు. ఇంకా వాడు సంకల్పం కోరుకోవడమే. నువ్వు సంకల్పాలు కోరుకున్నావు, నీకు కరుణ నేను చూపిస్తాను. అర్థమైందా? చాలా బ్యూటిఫుల్ ఇది. మరి ఇది సంకల్పాలన్నీ గొప్పగా ఉండాలి, మంచిగా మంచి సంకల్పాలు లేదు, చెడ్డ సంకల్పాలైనా సరే. చెడ్డ సంకల్పాలు కోరుకుంటే చెడు అందిస్తాడు. ఇప్పుడు మీరు చూడరా, ఇప్పుడు ఒక్కసారి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కరెక్టో కాదో మీరే చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీరు కొంతమందిని చూస్తారు, వాడేమో అందరి వాడు రౌడీ ఉండడమే కాకుండా వాడి ఫ్రెండ్స్ అంతా రౌడీ ఉంటారు. ఒకడు ఉంటాడు, వీడు ఐక్యూ లెవెల్ బాగుంటుంది, వాడి ఫ్రెండ్స్ అంతా ఐక్యూ లెవెల్ బాగుంటాయి. ఇంకో గ్యాంగ్ ఉంటారు, ఎప్పుడు సినిమాలకు వెళ్తారు, వాళ్ళ గ్యాంగ్ అంతా ఒక రకంగా ఉంటుంది. కొంతమంది తాగుబోతాలు ఉంటారు, వాళ్ళ గ్యాంగ్ అంతా ఒక రకంగా ఉంటుంది. కొంతమంది ఉత్తగా అరుస్తూ ఉంటారు, వాళ్ళ గ్యాంగ్ అంతా ఒక రకంగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? మీరు ఇలాంటివి చూసారా లేదా? ముందు చెప్పండి ఫస్ట్. చాలా కరెక్ట్ అండి. మరి నెగటివ్ అనుకుంటాం ఎప్పుడైనా, నెగటివ్ కూడా చేస్తుంది, నెగటివ్ కూడా జరుగుతుంది. అసంకల్పితంగా అనుకున్నా సరే అసంకల్పితంగానే జరుగుతుంది. కరెక్ట్. అంటే అది జరగడానికి ఇంకేదన్నా కారణం ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సంకల్పం అంటే ఏంటి? దృఢమైనటువంటి సంకల్పంతో మనం ఒక విషయంలో ముందుకెళ్తే, ఓకే, ఆ విషయం లోపల భగవంతుడు మనకు అన్నీ కూడా రాచబాట వేస్తాడు, పువ్వులు సమర్పిస్తాడు. ఆ దారి మొత్తంలో కూడా మన దారికి సుగమం చేయడానికి ప్రతిదీ సమర్పిస్తాడు. ఎందుకంటే ఈ ప్రకృతి శక్తులు అన్నీ వేరు కాదు, అవన్నీ మనలో ఉన్నటువంటి ఆత్మలే. ఇప్పుడు ఎదురుగా నేను ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఇతడిలో నాలో ఉన్నది ఒకే ఆత్మ అనుకున్నప్పుడు అతన్ని నేను ద్వేషించను. ఉదాహరణకి నేను కొట్టడానికి ఒక వ్యక్తిని కొట్టడానికి వెళ్ళాను, చచ్చటిగా కొట్టబోతున్నాను. ఇందులోకి నా ఫ్రెండ్ వచ్చే వాడు మన ఫ్రెండేరా అంటాడు. అయిపోయింది, కోపం పోతుంది, వాడి మీద చేసుకుంటాం, కలిసి వెళ్ళిపోతాం. సో ప్రకృతి శక్తులు ఏం చేస్తాయంటే, ఇది ఒక సీక్రెట్. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ ప్రవచనం అయిపోయాక నా ప్రవచనం చూడకండి, ఈ ద సీక్రెట్ కొద్దిసేపు చూడండి.
ద సీక్రెట్ అని చెప్పి గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి, మీకు వచ్చేస్తుంది. మొత్తం బుక్ చదవకపోయినా కనీసం సినాప్సిస్ మీకు తెలిసిపోతుంది యూట్యూబ్లో. ఏంటంటే ఇది మన హిందూ ధర్మంలో ఇచ్చినటువంటి ఒక స్టాండర్డ్ రూలు. భగవంతుడు ఏంటంటే ఏ కారణము లేకుండా మనం కోరుకున్న దానిలో కోరుకున్న వస్తువులు, కానీ ఆ సంకల్పం గట్టిగా ఉండాలి. ఆ సంకల్పం గట్టిగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరుతుంది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఈ మూడింటికి కంక్లూజన్ ఎలా ఇచ్చాడంటే ఈ 181వ శ్లోకం లోపల అజ్ఞానాన్ని పోగొట్టి వెలుతురును నింపే దీపము అని చెప్పేసి అంటాడు. అజ్ఞాన ధ్వాంత దీపిక అంటే అజ్ఞానాన్ని పోగొట్టి దీపాన్ని మనకి. ఇప్పుడు ఇది ఒక్క మాట ఏం చెప్పాలంటే ఈ అజ్ఞానం అనే అంధకారానికి దీపం. అయితే దీపం వెలుతురు రాగానే ఈ చీకటి అనేది అక్కడి నుంచి పారిపోతుందా, ఏమవుతుందో అసలు చెప్పండి. నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు. ఒక దీపం నేను పెట్టాను, ఏం జరుగుతుంది యాక్చువల్గా? ఎవరైనా కొద్దిగా ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ వర్డ్స్. నేను ఒక దీపాన్ని పెట్టాను, ఏం జరుగుతుంది? అంధకారంగా ఉంది ఇక్కడ ఒక దీపాన్ని పెట్టాను, ఏం జరిగిందో చెప్పండి నాకు. చీకటిని పారదోలడం అంటే వెళ్ళిపోవడం అంటే కర్రతో కొడతామా? జ్ఞానము అనే జ్యోతి మనకి వస్తుంది, వెలుతురు అనేది జ్ఞానము అనేది కూడా. అది కరెక్టే. నాకు ఇప్పుడు నేను దీపం వెలిగించగానే ఈ చీకటి గదిలో ఏం జరుగుతుందో చెప్పండి. ఏం జరగదండి, చీకటి అక్కడే వెలుతురులో మనకి చీకటి అక్కడ ఏది ఉందో అదే చేస్తుంది, కొత్తగా రాదు. చీకటి వెళ్ళదు, కాకపోతే మనస్సుని బట్టి మన యొక్క ఇదిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఏమవుతుందంటే చీకటి అనేది అక్కడి నుంచి పారిపోలేదు, ఊరికే మనకు అది కవి హృదయము అలా చెబుతారు. చీకటిని పారదోలాలి అంటే కర్ర పెట్టుకుని మనం కూడా కన్నులు తెరిచి చూస్తేనే వస్తువులు కనపడతాయి. అఫ్ కోర్స్ అది కళ్ళు తెరిచే ఉన్నాం ప్రస్తుతానికి అందరు. ఇప్పుడు అంటే ప్రవచనం విషయంలో చెప్పట్లేదు, ప్రవచనంలో కరెక్ట్, అందరూ కళ్ళు మూసుకుని అది దట్ ఐ యాక్సెప్ట్, అందులో నాకేం డౌట్ లేదు. కానీ మామూలుగా ఏం చెప్తున్నానంటే ఈ కళ్ళు తెరిచి మనం ఉన్నాము, దీపం పెట్టగానే చీకటిని ప్రాళదోళం అంటే కర్ర పెట్టుకుని కొట్టామా? కొట్టలేదు. చీకటి వెలుతురులో కలిసిపోయింది, చీకటి మరుగున పడిపోతుంది అంతే. అదే విధంగా చీకటి వెలుగులు జ్ఞానము అజ్ఞానములు. కాబట్టి ఏం చదువుతుంది? మనం ఏం చదువుకుంటాం? మన గాయత్రి మంత్రంలో ఏం తెలుసుకున్నాం మనము? నా లోపల ఉన్నటువంటి తిమిరము, ఆ తిమిరమును దూరం చెయ్యి. మీరు గుర్తుంచుకోండి, హిందూ ధర్మం లోపల హైయెస్ట్ లెవెల్స్కి వెళ్ళిన ఏ ఒక్కడైనా ఏం కోరుకుంటాడు అంటే నా పిల్లలకు బాగుండాలి. పిల్లలకు బాగుండాలి తప్పని నేను అనడం లేదు, అందరూ బాగుండాలని కోరుకోవడం ఓకే. పిల్లలు అనేది జీవితంలో ఒక భాగం. ప్లీజ్ నాతో ఉండండి. పిల్లలు అనేది జీవితంలో భాగం, కానీ పిల్లలే జీవితం కాదు. పిల్లలు జీవితంలో భాగము, పిల్లలే జీవితం కాదు. కాబట్టి మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అనవసరమైనటువంటి మోహంలో పడిపోయి తిమిరంలోకి వెళ్ళిపోకూడదు, అంధకారంలోకి వెళ్ళిపోకూడదు. ఎప్పుడైతే అంధకారంలోకి వెళ్ళిపోతామో అప్పుడు అందులోంచి బయటపడాలనిపించదు మనకు. ఎందుకంటే ఇలా బాగానే ఉంది కదా అనుకుంటాం. పక్కవాడితో కాంపిటీషన్, పక్కవాడు బాగున్నాడా, నేను బాగున్నాడా, మళ్ళీ పోటీలు. ఈ పోటీల లోపల మీ అందరికీ తెలిసినటువంటి ఒక సినిమా స్టోరీ చెప్తాను, చెప్పండి. అతన్ని సడన్గా కూడా సినిమా అందులోపల అతనికి పెద్ద చదువు అదేమి ఉండదు, కానీ అతన్ని డైరెక్ట్గా సీఈఓగా చేస్తారు. ఒక 1 month అతనికి టెస్ట్ అన్నమాట. అతను రాగానే అతన్ని సతాయిద్దామని కొంతమంది ఏమంటారంటే అందరు ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఆ రూమ్ లోపల నిలబెడతారు. వెరీ గుడ్, బాగా చెప్పారు. వెరీ గుడ్, సినిమాలు బాగా చూస్తున్నారు. అమ్మయ్య, కాస్త సంతోషంగా ఉంది నాకు. సో ప్రవచనాలు మానేసినా అందరూ సినిమాలు చక్కగా చూస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో జై శ్రీకృష్ణ. వేణుగోపాల్ గారు చెప్పండి సార్. మీరు సినిమాలు చూసినప్పుడు తత్వ విచారణ చేస్తారు, ప్రతి ఒక్కటి విచారణ చేసుకుంటూ చూస్తూ మాకు చెప్తారు. ప్రతి ఒక్కటి దాని ఏది జరుగుతుంది అనేది విచారణతోనే ఇక్కడ మాకు క్లాసులు చెప్పడం జరుగుతుంది, మాకు తెలుస్తుంది. ప్రతి ఒక్కటి చెప్తున్నారు కదా, సినిమా చూసినంతసేపు తత్వ విచారణనే ఉంటది. సినిమాలు ఏ రకంగా ఎలా చూడాలి, ఏ దృష్టితో చూడాలి, ఆ ఇన్స్టిట్యూట్ ని ఎలా గ్రహించాలి,
వండర్ఫుల్. ఓకే, మేము ఎలా చేసుకున్నాం సార్ ఇప్పుడు చూసే విధానంలో మారుతుంది ఇప్పుడు చూస్తే కనుక. వండర్ఫుల్ వండర్ఫుల్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆయన ఏమంటాడు అక్కడ, మీరందరూ బెలూన్లు పెట్టాను, ఎవరి చేతిలో అయితే 1 minute టైం ఇస్తాను, ఎవరు పిన్నులు కూడా ఇస్తాడు, ఎవరి చేతిలో బెలూన్ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు అని చెప్తాడు. చెప్పగానే అందరూ 30 secondsలో ఎవరిది వాళ్ళు పొడి చేసుకుని అందరూ కూడా ఓడిపోతారు. అప్పుడు ఆయన అంటాడు, మిమ్మల్ని నేను ఓడిపోమని చెప్పానా? అందరూ ఎవరిది వాడిది పొడవకుండా ఉంటే అందరూ విన్నర్స్ అయ్యేవాళ్ళు కదా, అందరికీ 2 నెలల శాలరీ ఎక్కువ వచ్చేది కదా. జనాలు ఎలాంటి టైంలో ఎలా అయిపోయారంటే, ఆ ఒక్క ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ఎదగాలి, అవతల వాడు ఎదగకూడదు. అందుకే ఒక స్థాయి వచ్చిన తర్వాత అవతల వాళ్ళని నిందించడాలు, సెల్ఫ్ డబ్బాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుంది, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, దీనివల్ల జనాలలో ఎదుగుదల రాదు. కానీ ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకోండి. హిందూ ధర్మం ఏం చెప్తోంది మనకు, మళ్ళీ ఒక్కసారి నాకు తెలుసు 49 వారం ఇది 50 వారాలకు అవుతుందా 51 వారానికి వెళ్తుందో తెలియదు. సరే, ఇంకో 2 వారాలు అయినా పర్వాలేదు, ఈ సంవత్సరం ముగించకపోయినా సరే, లలిత సహస్రనామం ఒక పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హిందూ ధర్మం మనకి ఏం చెప్తుంది? ధర్మబద్ధమైన జీవితం, అర్థము కామము అంటే డబ్బు సంపాదించుకోవడాలు, బంగ్లాలు కొనుక్కోవడాలు, తర్వాత మోక్షము. ముందు డబ్బు సంపాదించడం తప్పు కాదు, బంగ్లాలు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం తప్పు కాదు. మోక్ష సాధన చివరికి రావాలి. దీనికోసం అని చెప్పి మనకు బ్రహ్మచర్య ఆశ్రమము అంటే మన స్కూళ్ళల్లో కాలేజీలో వెళ్ళేది, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థము, తర్వాత సన్యాసము. మోక్షము సాధించడం కోసం మనకు 2 అవస్థలు ఇచ్చాడు భగవంతుడు. ఎందుకంటే మోక్షం అనేది కొద్దిగా కష్టం. ఎందుకంటే మనం బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకున్నాం ఎలా బతకాలో. బ్రహ్మచర్య ఆశ్రమంలో కూడా ఈ రోజుల్లో నేర్చుకుంటున్నది సరైనటువంటి కాదు. నేను శిక్షావల్లి చెప్పినప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందనుకుంటాను. అదొక్కసారి తైత్రీయ ఉపనిషత్తులో శిక్షావల్లి ఒకసారి గూగుల్లో నాది కొట్టుకొని చూడండి. అందులోపల మీకు చాలా క్లియర్గా శిక్షావల్లిలో మనకు గురువు ఏం నేర్పిస్తాడు మనకు. ప్లీజ్ తప్పకుండా వినండి అది, ఎందుకంటే మళ్ళీ మనకు ఇంకా 20 రోజుల దాకా ప్రవచనం ఉండదు కాబట్టి ఒక్కసారి చూడండి. శిక్షావళిలో మనం ఏం నేర్చుకున్నామంటే ఎటువంటి విషయాలను గురువు శిష్యుడికి నేర్పిస్తాడు అనే విషయాలు నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న తర్వాత ఏమైంది, జీవితంలో ఏం సాధించాలి. గృహస్థాశ్రమం అందంగా ఉంటుంది. గృహస్థాశ్రమంలో మనం మంచి యవ్వనంలో ఉంటాం, పిల్లల్ని చూసుకుని ఆనందంగా ఉంటాం, సమాజంలో మన స్థితిని చూసుకుని ఆనందంగా ఉంటాం, మనం కొనుక్కున్న వస్తువులను చూసి ఆనందంగా ఉంటాం. అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. అయితే మనం ఏమనుకుంటామంటే అదే స్థితి మళ్ళీ ఉండాలి అనుకుంటాం. ఆరెంజ్ సినిమాలో లాగా జీవితం అంతా కూడా నాకు అలాంటి ప్రేమనే దొరకాలి అంటే దొరకదు, అది పడిపోతుంది, కర్వ్ కిందికి వచ్చేస్తుంది. ఎందుకంటే మన శరీరము ఇలా ఎదిగి ఒక ఉన్నత స్థానంకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా జీవితంలో కూడా ఏంటంటే మనం అన్నీ సంపాదించుకున్నాం, ఉన్నత స్థానంలోకి వచ్చాం, అక్కడే ఉండాలి అనేటటువంటి కోరిక మన లోపల బలంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, అది వదలడానికి ఇష్టపడం మనం. అందులో కూడా ఏమవుతుంది, అప్పటికే మనకు జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది, రంగులు వేస్తాము. ఓకే, నేను రంగులు వేయడానికి సెపరేట్ కారణం ఉంది. నేను ఎందుకు రంగులు వేయట్లేదంటే యాక్చువల్గా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇక్కడ మెట్రో రైలు లోపల ఫస్ట్ స్టాప్లో కూడా సీటు దొరకదు. ఓ రోజు ఏమైందంటే ఇలాగే తెల్ల జుట్టు ఉన్నప్పుడు నేను ఏం చేశాను, వెళ్ళి ఇంకా నాకు సీనియర్ సిటిజన్ అఫీషియల్గా రాలేదు, అయితే నాకు ఇంకా 54 years, సో ఇంకా టైం ఉంది. అయితే కూర్చోడానికి రైలు లోపల ఏం చేస్తున్నారు, సీట్ దొరకకపోతే ఎందుకైనా ఇదని చెప్పి చూద్దాము, సీనియర్ సిటిజన్ దాంట్లో కూర్చుందామని కూర్చున్నాను. ఎవరైనా లేపితే లేవచ్చులే అని. ఎవరు లేవకపోతే సంతోషం. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను వస్తే లేచి సీట్లు ఇస్తున్నారు. సో ఇదేదో బాగుంది కదా అని అప్పటి నుంచి రంగులు వేయడం మానేశాను అనమాట. సో ఇంకా వీలుంటే కాస్త తెల్ల రంగు కూడా వేసుకుని వెళ్తున్నాను. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఆ స్థితిలో మళ్ళీ ఉండాలి అనిపించడం తప్పు లేదు, కానీ నిజాన్ని గుర్తించండి. ఏంటంటే పుట్టిన ప్రతిదీ కూడా చనిపోవాల్సిందే, పెరిగిన ప్రతి ఒక్కటి కూడా కృషించాల్సిందే, కృషించిన ప్రతి ఒక్కటి కూడా నశించాల్సిందే. ప్లీజ్ ఈ పాయింట్ అర్థం చేసుకోండి. కానీ బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆత్మస్వరూపులం, మనం భగవంతుడు స్వరూపులం. కేవలము శరీరం పాడై మనం పడేస్తున్నాం. పాడైన శరీరంలో ఎన్నాళ్ళు ఉంటాం చెప్పండి? రకరకాల రోగాలు ఉన్నటువంటి శరీరంలో ఉందామా మనం చెప్పండి? పడేయండి, గోన సంచిని పక్కన పడేసి కొత్తది మంచి సంచి తీసుకోండి. ఒక పాడైపోయినటువంటి వస్త్రాన్ని పడేసి కొత్త శరీరంలోకి వెళ్దాం. ధైర్యంగా స్వీకరించండి మరణాన్ని కూడా. జీనా హైతో మర్నా సీఖో. బతకాలంటే ముందు చావడం ఎలా ఉంటుందో నేర్చుకో, మరణాన్ని సంతోషంగా ఆహ్వానించు అని చెప్పేసి. ఇది ఎంత బ్యూటిఫుల్ నాలెడ్జ్. ఒక్కసారి ఇది ఆలోచించడానికి మనకు మనసు ఎందుకు ఒప్పుకోదు? ఒక్కసారి ప్లీజ్ బీ విత్ మీ అండ్ థింక్ అబౌట్ ఇట్. మరణాన్ని
ఆహ్వానించండి. తర్వాత డిటాచ్మెంట్. ఇప్పుడు మనకు 50-55 ఏళ్ళు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా డిటాచ్ అవ్వాలి సమాజంతో. కానీ మనకు అనిపించదు, అక్కడే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఉన్నత స్థానంలో బాగుంది, అందరూ మనల్ని గుర్తించడము, అందరూ మన దగ్గరికి వచ్చి సలహాలు అడగడము, అందరూ మన డబ్బును చూసి గుర్తించడము, మన ఇంటిని చూసి గుర్తించడము, మన కొత్త కారుని మనని ఇది చేయడము. కానీ మనము ఎన్నింటినీ కొత్తగా చేసుకోగలుగుతాం? మన కళ్ళ ముందే పిల్లలు 25 ఏళ్ల వాళ్ళు అవుతారు. కనీసం వాళ్ళని చూసినప్పుడైనా మనకు వయస్సు తెలిసిపోతుంది కదా. కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి వాటిలో కాకుండా మనకు అప్పుడు కళ్ళు తెరవాలి, తెరుచుకుని ఓకే నేను ఇంకా డిటాచ్ అవ్వడం మొదలెట్టాలి, నేను ఇంకా సమాజానికి డిటాచ్ అవ్వడం మొదలెట్టాలి. అందుకనే భగవంతుడు ఏం చేశాడంటే మోక్షము అనేటటువంటి మార్గము తీసుకోవడం కోసం 2 అవస్థలు ఇచ్చాడు. ఒకటి వానప్రస్థ ఆశ్రమము, ఇంకోటి సన్యాస ఆశ్రమము. మోక్షము అనేటటువంటిది పెద్దది, ఆ బిగ్ చంక్ 50 ఏళ్ళు. ఆ 50 ఏళ్ళు సాధించడం కోసం వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మెల్లమెల్లగా సమాజానికి డిటాచ్ అవుతారు, అనవసరమైన విషయాలకు దూరం అవుతారు. అప్పటికే అనుభవించిన భోగాలపై విరక్తి రావాలి. ఇది మనము సాధకులకు ఉండే లక్షణాలలో మనం తెలుసుకున్నాము. ఏమని? ఇక్కడ ఇహామూత్ర, ఈహము ఆమూత్రము అంటే అక్కడ పైన, ఇక్కడ లోకంలో, ఇక్కడ ఉన్నటువంటి సుఖాలపైన మనకు విరక్తి రావాలి. ఆత్మజ్ఞానము తెలుసుకోవాలనేటటువంటి ముముక్షుత్వం కావాలి. శమ దమాది షట్సంపదలు మనం తెలుసుకోవాలి. ఆత్మ ఏది, అనాత్మ ఏది అని తెలుసుకోవాలి. 4 ఉన్న వాటిని మనం ఏమనుకున్నాము? సాధనా చతుష్టయం అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కపిల గీత తెలుసుకున్నప్పుడు. మనం ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నామో చూడండి. దయచేసి 20 రోజులు టైం దొరుకుతుంది మీ అందరికీ. పాత వీడియోలన్నీ చూడండి ఒకసారి. 20 రోజుల సమయం ఇస్తాను. తర్వాత కూడా నేను భారతదేశ యాత్రకి వెళ్ళే అవకాశం ఉంది. వెళ్తే మీకు ఇంకొక 20 రోజులు విచ్చలవిడిగా గ్రేషియస్ అంటే ఎట్లా అంటారు, ఇక మీరు కావాల్సినంత చూసుకోండి. ఇంకా ఒక్కసారి పాతవన్నీ రివిజన్ చేసుకోండి. అలా చేయడానికి సాధన అది కావాల్సిందే. ఏది ఆత్మ వస్తువు, ఏది అనాత్మ వస్తువు అని చెప్పి తెలుసుకుంటూ క్రమ పద్ధతిలో దీనికి దూరం అవుతాం. ఒక్కరోజుకు దూరం అవ్వం, మెల్లమెల్లగా 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 సమాజానికి దూరం అవుతాం. ఇదే విషయాన్ని భగవద్గీతలో 100 సార్లు తెలుసుకున్నాం. ఇదే విషయాన్ని మనం భాగవతంలో తెలుసుకున్నాం. భాగవతంలో తల్లికి ఏం చెప్తాడు కపిలుడు? అమ్మ ఇది శాశ్వతం కాదు, చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, నాన్నగారు వెళ్ళిపోయారు, ఇంకా కూడా నువ్వు ఆ సుఖమే కావాలి నాకు అనుకుంటున్నావు. కానీ కాదమ్మా, అది కాదు, అది ఎప్పటికీ దొరకదు. అలాగే మన ఉన్నత స్థాయిలో ఉండి ఆ స్థాయిలోనే జీవితం అంతా ఉండాలి అంటే కుదరదు. శరీరం ముడతలు పడుతుంది. ఏ శరీరం అయితే అందంగా ఉందో ఆ శరీరం ముడతలు పడుతుంది. మా అమ్మది చిన్నప్పటి ఫోటో కూడా నా దగ్గర ఉంది. మా అమ్మకి దొరక పట్టులంగా దొరికితే ఆ పట్టులంగా వేసుకొని మా అమ్మ ఫోటో దిగింది. లైఫ్ లోపల అత్యంత పేదరికంగా బతికిన మా అమ్మకి అదొక గ్రేట్ మెమొరీ, అదొక ఫోటో మిగిలింది. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. ఇవాళ అటువంటి మా అమ్మ ఒక్క వెంట్రుక లేకుండా శరీరం అంతా ముడతలు పడి తెలిసినటువంటి చుట్టాలు కాల్ చేయక ఈరోజు బాధపడుతోంది అంటే ఎన్ని మార్పులు వచ్చాయి జీవితంలో ఒకసారి గుర్తించండి. కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలను గుర్తించండి, కళ్ళ ముందు ఉన్న అసత్యాన్ని గుర్తించండి. సత్యం ఒక్కటే భగవంతుడు. అదే లలితా సహస్రనామము. లలితా సహస్రనామానికి మించినటువంటి సృష్టి రహస్యాలను తెలిపేటటువంటిది లేదు. కేవలం అభ్యాసం ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఆవిడ తెలుస్తుంది. ఆ అభ్యాసం ఎవరైతే చేసుకుంటారో వారికి భగవంతుడు ఏ కారణము లేకుండా వారికి కావలసినటువంటి శక్తిని ఇస్తాడు భగవంతుడు. అలా ఇవ్వడం ద్వారా మెల్లమెల్లగా 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 వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానం పోగొట్టి భగవంతుడే ఆ దీపం రూపంలో వచ్చి మనలో ఉన్న అజ్ఞానం పైన నిలదొక్కుంటాడు. అప్పుడు మనకు అజ్ఞానం ఎక్కడుంది అంటే కనిపించదు. అజ్ఞానం మనకు కనిపించదు. చాలా అద్భుతమైన అయిపోయింది. ఇంకా రెండు శ్లోకాల్లో ఉన్నాం. అంటే భగవంతుడు తెలియాలి అంటే అజ్ఞానం మనకు వెళ్ళిపోవాలి జీవితంలోంచి. అజ్ఞానం వెళ్ళాలి అంటే వైరాగ్య భావన రావాల్సిందే. నాకు 50 ఏళ్ళు దాటాయి, నేను పిచ్చి వేషాలు ఇంకా వేయకూడదు. ఈ కర్రలు కొట్టడాలు, ఈ డ్యాన్సులు చేయడాలు, ఈ పిచ్చి పారాయణాలు మానేయాలి. ఇంకా పోయి అన్నాలు తినడము, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మానేయాలి. నేను కొత్త షర్ట్ కొనుక్కున్నాను, కొత్త కారు కొనుక్కున్నాను, కొత్త బంగ్లా కొనుక్కున్నాను, ఇవి మానేయాలి. ఇవి ఎందుకంటే వదిలేసి వెళ్ళాలి. ఏ క్షణంలో ఇక్కడి నుంచి వెళ్తామో తెలియదు. ఎప్పుడు అనుకున్నట్టుగా అయిపోయింది. వెనకాల రెడీగా స్టార్ట్ అయింది మేళ. 4 రెడీ అయ్యారు ఆల్రెడీ మొయ్యడానికి. గుర్తించండి, వెనకాల ఉన్నారు రెడీగా 4. మరణం తథ్యం. కాబట్టి ఆ మరణాన్ని అమృతమయం చేసుకోవాలి. హిందూ ధర్మంలో చెప్పేది ధర్మార్థ కామ మోక్షాలు సాధించాలి ప్రతి ఒక్కరూ. కానీ మనం ధర్మము అర్ధకామము సాధిస్తున్నాము, మోక్షం అనేసరికి పక్కకి వెళ్ళిపోతున్నాం.
ధర్మార్థ కామములతో పాటు మోక్షం కూడా సాధించవలసిందే. ఇవి సాధించడానికి 4 ఆశ్రమాలు ఇచ్చాడు భగవంతుడు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాలు. వానప్రస్థ సన్యాసం నాకు వద్దంటున్నారు. ఎవరిని అడిగినా నాకు వద్దు వానప్రస్థం, నాకు సన్యాసం వద్దు. మొన్న నేను ఋషికేశ్కి వెళ్ళినప్పుడు ఆ మెడిటేషన్ది జరిగింది. 1000 మంది వచ్చారు, అందులో 8 మంది మిగిలారు. ఆ 8 మంది లోపల ఒక 3 ఫస్ట్ డే నాడు ఎలిమినేట్ అయిపోయారు. ఆ 5 మొత్తం మీద సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అయిన తర్వాత నాకు సన్యాసం ఇవ్వమన్నా. వాళ్ళు ఏమన్నారు, లేదు నీకు యోగి మాత్రం ఇస్తామని చెప్పి యోగి ఇచ్చారు. యోగి శ్రీనివాస్ శర్మ అని నాకు పేరు ఇచ్చారు. కానీ సన్యాసానికి కావాల్సినటువంటి వైరాగ్య భావన ఇంకా నాలో లేదు, నాలో పరిణతి రాలేదు అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేశారు. అంటే ఏంటి, ఎంత సాధన కావాలి అనేది అర్థం చేసుకోండి. 17 ఏళ్ళ సాధన, తెలిసి తెలియని వయసులో మొదలెట్టడము. 37 అంటే ప్యూర్లీ అది. కానీ నేను ఏమంటానంటే దీనికి అర్థం చేసుకునే బ్రెయిన్ వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా ఆలోచిస్తూ 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 ఆ వైపుకి మనం వెళ్ళగలగాలి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి గొప్ప విషయాలు ఏంటంటే ఈ అజ్ఞానానికి దూరంగా ఉండాలి. అందుకే మన జీవితంలో 3 మనం నేర్చుకుంటాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృత. దీని అర్థం తెలియని వాళ్ళు ఎవరైనా అడగండి, చెప్తాను. తెలిస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. సద్గమయ అంటే అసత్తు అంటే సత్యము కానటువంటి ప్రతి విషయంలోంచి నన్ను సత్యానికి తీసుకెళ్ళు. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు అంటే అంధకారంలోంచి నన్ను వెలుతురులోకి తీసుకెళ్ళు. మృత్యోర్మ అమృతంగమయ, నా మృత్యువుని అమృతతుల్యంగా చెయ్యి. అంటే ఏంటంటే నేను మరణం లేనటువంటి స్థితికి నేను చేరుకోవాలి, మోక్ష స్థాయికి చేరుకోవాలి అని. ఇదే హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. హిందూ ధర్మం అంటే ఏంటి? ఈ పారాయణం చేస్తే ఇంత లాభం వస్తుంది, ఆ పారాయణం చేస్తే, ఇదంతా పిచ్చి వేషాలు కాదా? ఒకసారి ఆలోచించండి. ఏం చెప్పాడు భగవంతుడు? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఆ స్థాయి చేరుకోవడానికి ప్రారంభిక స్థితిలో అవన్నీ చెయ్యండి, తప్పులేదు, అస్సలు తప్పులేదు. వాటిని కూడా మనస్ఫూర్తిగా గుండె నిండుగా చెయ్యండి. ఏదన్నా చదవండి, రామనామం చేసుకోండి, ఏదన్నా చదవండి, మనస్ఫూర్తిగా గుండె నిండా భగవంతుని నింపుకొని చెయ్యండి. హడావిడిగా విశ్వం విష్ణు వషట్కారం లేక జయ హనుమాన జ్ఞానగుణ సాగర హనుమంతుని గుద్దుతూ వాడతారు కదా కొంతమంది. ఈ పాపాత్ములందరూ కూడా హై స్పీడు, చాలా సూపర్ స్లో, వీళ్ళందరూ పాపాత్ములే. భగవంతుడిని గుండెల్లో నింపుకోవడం లేదు, భగవంతుని మన హృదయంలోకి ఆహ్వానించడం లేదు, మన హృదయంలో ఉన్న భగవంతుని మేల్కొల్పడం లేదు. అలా చేసేటటువంటి పూజలు కాదు మనకు కావాల్సింది. ఏంటంటే ఏ పూజ చేసినా సరే భగవంతుడే ఉన్నాడు, ఏ పని చేసినా సరే అది పూజగా మార్చుకోగలగాలి మనము. అప్పుడు భగవంతుడు మనం కోరుకున్నవన్నీ కూడా మన ముందలా పడేస్తాడు. భగవంతుడి నామం చదవడం కాదు, భగవంతుడు మనల్ని ఎలా జీవించమన్నాడో అలా జీవించాలి. ధర్మార్థ కామ మోక్షాలు సాధించు, ఓకే. బ్రహ్మచర్య, వానప్రస్థ, గృహస్థ సన్యాసాశ్రమాలు చెయ్యి, ఓకే. సార్ వానప్రస్థం సన్యాసం చెయ్యం సార్, కష్టం. గృహస్థాశ్రమం బాగుంది, ఇంకో గృహస్థాశ్రమం తీసుకుంటాం, అది తప్పు. వానప్రస్థం అంటే ఏంటండి? డిటాచ్మెంట్. వానప్రస్థం అంటే డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ పూర్వకాలంలో వనాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండేవాళ్ళు. ఉంటే ఏమయ్యేది, సమాజానికి, జనాలకు, ప్రజలకు అందరికీ దూరం అయిపోయేవాళ్ళు. సుఖాలు భోగాలు అన్నీ కూడా వదిలేసి సమాజానికి దూరంగా ఉండేవాళ్ళు రాజులు. మన సుఖాలు ఎంత పూర్వకాలం లోపల లేదు, ఈ సుఖాలన్నిటికీ దూరంగా ఉండడం. ఈ సుఖాలన్నిటికీ దూరంగా ఉంటూ భగవంతుడి ధ్యానం లోపల నిలుపుతూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటారు. 10 మందిలో ఉన్నామనుకోండి. ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు మనకేమవుతుంది, మనము సమాజంలో ఉండడం బట్ట 10 మంది మాట్లాడుతుంటే 10 ఆలోచనలు ఇక్కడ ఉంటాయి. 20 మంది గ్రూపుల్లో వెళ్తే 20 ఆలోచనలు ఉంటాయి. వాడు అది నేర్చుకుంటున్నాడు, వీడిది నేర్చుకుంటే ఇది అన్నీ వెళ్ళిపోయి దబదబా పారాయణాలు, 1,00,000 పారాయణాలు నేర్చేసుకుంటున్నాం. కొత్త పారాయణాలు వస్తూనే ఉన్నాయి మళ్ళీ. ఇలా చేసుకుంటూ జీవితాన్ని అంతా కూడా వృధా చేసుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, అమిత సుఖాలు ఉన్నటువంటి రాజులు వాళ్ళు కూడా అవన్నీ వదిలేసేసి ఇది శాశ్వతం కాదు అనేటటువంటి భావన ద్వారా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పిల్లలకి ఇవన్నీ అప్పచెప్పి భార్యాభర్త వానప్రస్థంకి వెళ్ళేవాళ్ళు. వనంలో నివసించడం ద్వారా ఏం జరిగేది, అక్కడ సమాజానికి దూరంగా ఉండేవాళ్ళు, ఆలోచనలు తక్కువ వచ్చేవి, ప్రశాంతమైనటువంటి వాతావరణంకి అలవాటు పడేవాళ్ళు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మ, అంటే మంచి కర్మలు, మంచి చేష్టలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల ఏమైంది, వారికి ప్రశాంతమైనటువంటి జీవనం అలవాటు అవ్వడం ద్వారా వారికి ఏకాగ్రత కుదిరి ధ్యాన ముద్రలు కుదురుతాయి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పని ఏంటి, నేను అందుకే అన్నాను, రోజుకి 1 కాల్ కంటే ఎవరైనా ఎక్కువ చేస్తున్నారు అంటే వారికి పరిణతి రాలేదు. మీరు బాధపడ్డా సరే ఏమనుకోకండి,
మీరెవరూ నాకు పర్సనల్లీ రిలేటెడ్ కాదు, కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఒక మాట ఏంటంటే, పర్సనల్గా రిలేట్ అయినా అదే మాట చెప్తాను నేను. మనం రోజు ఎన్ని కాల్స్ చేస్తున్నామో దాన్ని బట్టి మన పరిణతి తెలుస్తుంది. సబ్జెక్టు తెలుసుకోవడం అనవసరం, సబ్జెక్టులో ఉన్న సారాన్ని గుర్తించాలి. 18 చాప్టర్స్ నోటికొస్తే సరిపోదు భగవద్గీతది. భగవద్గీత సారం తెలిసి ఉండాలి, అది ఆచరించ అనేది అన్నిటికంటే ముఖ్యము. ఇక్కడ మనం తెలుసుకుంటున్నది ఆచరణ ఎలా అనేటటువంటిదే తెలుసుకుంటున్నాం. ఏంటి, చాలా సులభంగా సమాజానికి దూరంగా ఉండగలుగుతాం తక్కువ కాల్స్ చేయడం ద్వారా. కేవలము ఆత్మీయులతో మాత్రమే సంబంధం పెట్టుకోవడం ద్వారా దూరంగా ఉండడమే వానప్రస్థము. అలా ఉండగా 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 కొన్నాళ్ళకు వీళ్ళందరూ మనకు అవసరం లేదు అనిపించిన సమయంలో మనం సన్యాసం. ఈ సమయంలో ఏం జరుగుతుందంటే, మన మానసిక ఆరోగ్యం బాగుపడడం ద్వారా శారీరక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు రోగాలు కూడా మనల్ని బాధించవు. లేకపోతే ఏమవుతుంది, సమాజంలో వీళ్ళు మాట అన్నారు, వాళ్ళు మాట అన్నారు, ఇంట్లో వచ్చి బోర్ నేరవడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి బోర్ నేరవడము, వీళ్ళ మీద నేరాలు చెప్పుకోవడం. ఆఖరికి తెలుసా, ఈ దైవ మార్గంలో ఉన్నాము అని చెప్పుకునే వాళ్ళు కూడా 100 మంది మీద నేరాలు చెప్పుకుంటారు. అహంకారాలు. మీకు అందరికీ చెప్పండి. ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాము, అందులో అంత సారము ఉంది అని అన్నారు, అది కరెక్ట్. అది ఇంప్లిమెంటేషన్ అంటే ఆచరణలోకి ఎలా వెళ్ళగలుగుతాము? ఓకే, మనం ఇప్పుడు నేర్చుకుంటున్నవన్నీ కూడా ఆచరణ. మొన్నటి వరకు మనము భగవద్గీత 6 అధ్యాయాలలో సాధన మార్గాన్ని తెలుసుకున్నాం. 20 క్లాసుల లోపల సాధన ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాము. మీరు ఏమనుకోవద్దు, ఇది ఫస్ట్ క్లాసా మీకు? ఓకే, నో ప్రాబ్లం. మీకు అది లింక్ ఒకసారి పెడతాను, చూడండి. సాధన చేయడం ఎలాగా అనేది మొదటి 20 వీడియోలలో మొత్తం మనం భగవద్గీత సాధన ఉంది. అందులోపల పూర్తి స్థాయి సాధన ఎలా మనము ఆచరించాలి అనేది. ఇంకా మనం 6 చాప్టర్స్ అయ్యాయి, ఇంకా 12 చాప్టర్స్ ఉన్నాయి. సో మీరు తప్పకుండా అవి జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఓకే, సో కాబట్టి మనకి ఏంటంటే ఆచరణ కావాలి, ఈ సమాజానికి దూరంగా ఉండడం కావాలి. ఈ సమాజం లోపల మనము అనవసరమైన విషయాలు పట్టించుకొని స్థాయికి వెళ్ళాలి. అనవసరమైనటువంటి మోహాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయకూడదు. మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు ఆ స్థాయికి వెళ్ళకూడదు. ఇలా ఇలా ఉంటే అప్పుడేమవుతుందంటే మనం వానప్రస్థానికి దగ్గరవుతాం, సమాజానికి డిటాచ్డ్గా అవుతూ ఉంటాం, అభ్యాస వైరాగ్యాలు మనకు పెరుగుతాయి. పెరిగిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు మనం క్రమ పద్ధతి లోపల మోక్ష సాధనకి వెళ్ళిపోతాము. ఇంకా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 25 ఏళ్ల పాటు వానప్రస్థాశ్రమంలో ఉంటే ఆరోగ్యం అద్భుతంగా అయిపోతుంది, ఏ రోగాలు రావు. ఆ తర్వాత ఏమవుతుంది, వారు ఆనందమైనటువంటి స్థితి లోపల వారు మోక్ష మార్గంలోకి వెళ్తారు. అప్పుడు భార్య భర్త ఒకరికొకరు సంబంధం కూడా లేదు. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, మోక్షేచ నాతిచరామని ఎవరు అనరు. దీని అర్థం తెలుసు కదా అందరికీ, చెప్పనా? మోక్షానికి తప్ప మిగతా వాటన్నిటికీ భార్యాభర్తలు కలిసి ఉంటారు. సో ఈ మూడిట్లో నేను నిన్ను దాటను, నిన్ను అతిచరించి ప్రవర్తించను, కానీ మోక్ష మార్గం ఎవరిది వారిదే. అటువంటి స్థాయికి మనం చేరుకోవాలి. అది హిందూ ధర్మం చెప్పేది. హిందూ ధర్మం ఏం చెప్పిందని ఎవరన్నా అడిగితే మీరేం చెప్తారు? 4 స్తంభాలు, ధర్మము, అర్థము, కామము, మోక్షము. నేను ధర్మము, అర్థము, కామము సాధిస్తాను, మోక్షం మాత్రం నాకు అక్కర్లేదు. వచ్చే జన్మ చూసుకు చచ్చినా రాదు, వచ్చే జన్మలో కుక్కగానో నక్కగానో పుడతాం. తెలిసి తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తున్నామో తెలుసా? ఎన్ని మహాకుంభమేళాలు వస్తే మన పాపాలు పోతాయి. సో కాబట్టి ఇవన్నీ పోవడానికి మనకు మోక్ష మార్గంకి బలంగా ప్రయత్నం చేయాలి. అందుకే మనము సాధకులు అవ్వాలి. సాధకులు కావాలంటే ఏంటి? ముముక్షుతత్వం ఉండాలి, ఆత్మ అనాత్మ తేడా తెలియాలి, ఇహామూత్ర వైరాగ్యం రావాలి, తర్వాత చివరగా శమదమాది షట్ సంపదలను తెలుసుకోవాలి అన్న విషయాన్ని మనం కపిల గీతలో తెలుసుకున్నాం. అందరికీ కూడా చాలా చక్కగా తెలుసు. రజనీ మేడం దాని మీద అత్యద్భుతమైనటువంటి నోట్స్ పంపించారు కపిల గీత. అందరూ ఇంకొకసారి చూడండి ఆ నోట్స్ చూస్తూ చదవండి. నేను మాటికి నోట్స్ ఎందుకు చేసుకోమంటాను, క్విజులు ఎందుకు రాయమంటానంటే మళ్ళీ ఈ జ్ఞానాన్ని వదులుకోకూడదు. అన్నీ నేను అక్కడ కలిపి చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనం వెళ్తున్నటువంటి దారి అద్భుతమైనటువంటి దారి, మనది రహదారి. ఈ దారి లోపల మనకు ఆనందం తప్ప మరేదీ లేదు. ఆనందంలో వచ్చే కన్నీళ్ళు తప్ప మరేవి ఉండవు మనకి దారి లోపల. అటువంటి మార్గంలో మనల్ని తీసుకెళ్తున్నాడు భగవంతుడు. లలిత సహస్రనామంలో ఏమంటున్నారు? అందుకే ఆ మార్గంలో వెళ్ళిన వారందరికీ కూడా అజ్ఞానం పోతుంది. అజ్ఞానాన్ని పోగొట్టి ఒక దీపాన్ని వెలిగిస్తుంది. ఎందుకు? అభ్యాసం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. ఈ 6 మార్గాలకు అతీతమైనటువంటి షడద్వాతీత రూపిణి. అధ్వము అంటే ఏంటి? మార్గము. వీటికి అతీతమైనటువంటి రూపము అధ్వములు అంటే మార్గములు. 6 మార్గాలు ఏంటి? వాక్కువి, శబ్దాలు, అది
వాక్కుకి అర్థము, ఆ వాటికి ఆరు మార్గాలు, ఆ 6 మార్గాలకు అతీతంగా ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోవడానికి, మనలో ఉన్నటువంటి సాత్విక రాజసిక తామసిక గుణాలకు అతీతుడైనటువంటి భగవంతుడిని తెలుసుకోవడానికి, మనకిచ్చినటువంటి శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, పంచప్రాణాలు వీటన్నిటికీ అతీతమైనటువంటి భగవంతుడు తెలుసుకోవడానికి, మనలోనే ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోవడానికి, ఆకాశంలాగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోవడానికి ఆయన ఇచ్చిన మార్గాలే మనకు దొరుకుతాయి. ఏ విధంగానైతే పోల్ వాల్ట్ లోపల మనము పోల్ పట్టుకుని ఎక్కుతామో, ఆ పోల్ పట్టుకున్నాము, భగవంతుడు ఇచ్చిన పోల్ పట్టుకుని పోల్ పైనుంచి అటువైపు దూకాలి. అప్పుడు దూకినప్పుడు భగవంతుడు ప్రతిఫలం కోరనటువంటి కరుణతోటి మన అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అప్పుడే మనకు అసత్తులోంచి సత్తులోకు, తమస్సులోంచి వెలుతురు వైపు అమరులమై జీవించేటటువంటి మృత్యోర్మ అమృతంగమయ అనేటటువంటి దారి లోపల మనం వెళ్తాము. ఆత్మసుఖమ వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. అధ్యాయము ముగుస్తున్నా, అంటే ఈ లలిత సహస్రనామం ముగుస్తున్నా కొద్దీ ఒక్కొక్క మంత్రాన్ని అర్థమే మనకు చాలా గంటన్నర పట్టేస్తుంది. సో ఇంకొక వారం 2 వారాల్లో పడతాయి, చూద్దాం. ఇది 49 వారాలుగా తెలుసుకుంటున్నాము లలిత సహస్రనామము. ఎంత బాగుందో చూడండి అసలు ఇవాళ తెలుసుకున్నటువంటి ఇవి. ఈ 4 మంత్రాలలో ఏ అర్థం తెలియకపోయినా ఒకసారి అడగండి. ఈ 4 నామములలో ఏ డౌట్ ఉన్నా ఒకసారి అడగండి ప్లీజ్. సార్ చెప్పమ్మా. ఇది చాప్టర్ కి రిలేటెడ్ కాదు, అంటే మేము ఇది ఇప్పుడు వినలేకపోయాము, తెలుసుకోలేకపోయాము. మళ్ళా నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది నుంచి నేర్చుకోవాలి అనుకుంటే? అంటే లలిత కాదమ్మా, ఇప్పుడు మనం కొత్తవి ప్రారంభించుకుంటున్నాం. యాక్చువల్గా మనం ఒక 7-8 ప్రోగ్రామ్స్ ఫిబ్రవరిలో కొత్తవి ప్రారంభించుకుంటున్నాము. అన్నింటిలో తెలుపుకునేది ఒకే ఆత్మతత్వము. ఇప్పుడు భగవద్గీత కూడా ఒక 20 వీక్స్ అయింది, మనకి ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. మీరు యూట్యూబ్ లోపల చూసుకుంటూ మెల్లమెల్లగా నేర్చుకోండి. ఏముంది, ఇప్పుడు అందులో ఒక 20 డేస్ మనలో ఒక బ్రేక్ ఉంటుంది. ఈ 20 డేస్ బ్రేక్ లోపల వీలైనన్ని చూడండి. నేను అన్ని లింకులు పెడతాను, ఒక 2 డేస్లో అన్ని లింకులు పెడతాను. ఇప్పటివరకు మనం నేర్పించిన ప్రతి వీడియోది లింక్ పెడతాము. మీకు నచ్చినది మీకు ఏది చూసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే అన్నింటిలో తెలిపేది ఒకే తత్వం కాబట్టి వరీ లేదు. తర్వాత జనవరి ఫిబ్రవరిలో ఇప్పుడు లలిత సహస్రనామం ఒక 1 ఇయర్గా చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ విష్ణు సహస్రనామం ఒక 1 ఇయర్ చెప్పుకుంటాం. అప్పుడు మీకు ఇంకా వివరంగా తెలుస్తుంది. అది కాక భజగోవిందని చెప్పుకుంటాము ఒక 15-20 వారాలు. తర్వాత మనం ఉపదేశ సారం ఆల్రెడీ ఒక 7-8 వారాలు చెప్పుకున్నాము. ఇంకొక 7-8 శ్లోకాలు చెప్పుకున్నాము. అది ఇంకొక 10-15 వారాలు అది చెప్పుకుంటాము. అన్నీ కూడా తత్వంకి సంబంధించినవే తెలుసుకుంటున్నాము. పాత వీడియోలు చూడండి, చూస్తూ కొత్తవి మెల్లమెల్లగా మీకు అర్థమవుతాయి. ఏం కష్టం లేదు. మీకు సాధన ఎలా కావాలి అనేది తెలుసుకోవాలంటే ఈ లేటెస్ట్గా చెప్పిన భగవద్గీత వీడియోలు చూడండి. అందులోపల నిష్కామ కర్మ, తర్వాత ఫలాపేక్ష లేకుండా మనం చేయగలిగేది, పనులు బాధ్యతగా ఎలా చేయాలి, పనులు దేశం కోసము లోక సంగ్రహం కోసం మనం ఎలా చేయాలి, ఈ పని నేను చేస్తున్నాను నేను చేయడం లేదు అనేటటువంటి భావనను ఎలా వదిలేయాలి, తర్వాత ధ్యానం కుదరడానికి కావాల్సినటువంటి చిత్త నిశ్చలత ఎలా సాధించాలి, ఇవన్నీ కూడా మనము సాధన పద్ధతి లోపల చర్చల రూపంలో తెలుసుకుందాం. ఓకేనా అమ్మా, మీరు అవి చూడండి. జై శ్రీకృష్ణ. ఓకేనండి. సరే, ఇంకొకటి, ఇప్పుడు అంటే నన్ను మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ అడిగారు, వెంకటేశ్వర స్వామి గానామృతము అనేది ఉంటుందంట కదా, ఒకటేదో సబ్జెక్ట్. తెలియదు నాకు, ఇందులో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెప్పుకుంటున్న వాటిలో అది లేదు. అది ఉందా? అదే ఉందా? లేదు, నాకు తెలీదు అది ఉంటుంది అని. మనం అది ఉందేమో కానీ మనం చెప్పుకుంటున్న సిలబస్ లో లేదు. ఇప్పుడు వరకు మనం చెప్పిన ఒక 15-20 టాపిక్స్ లో కానీ కొత్తగా చెప్పాలనుకుంటున్న వాటిలో కానీ ఆ లిస్ట్ లో కానీ అది లేదు. గానామృతం అనేది పారాయణకు సంబంధించిందండి. హనుమాన్ చాలీసా అవి బయట పారాయణలు చేస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటూ చేసి గానామృతం చేయడం, అది మనకి మనం ఇందులో నేర్చుకోము. అవి పారాయణాలు ఎక్కువగా నేర్చుకోము. జై శ్రీకృష్ణ. అయ్యో, నో ప్రాబ్లం, నో ఇష్యూస్ ఎట్ ఆల్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. సబ్జెక్ట్ ఒకటి ఉందని కూడా తెలియదు నాకు. నో ఇష్యూస్. జై శ్రీకృష్ణ. థాంక్యూ మేడం. ఇంకెవరికైనా ఏమైనా ఈరోజు తెలుసుకున్నటువంటి 4 అంటే మనం అభ్యాసం ద్వారా భగవంతుని చేరుకోవచ్చని, 6 మార్గాలకు అతీతమైనటువంటి భగవంతుడని, భగవంతుడు కారణం లేకుండా మనపైన కరుణ చూపిస్తాడని, మన లోపల అజ్ఞానాన్ని పోగొడతాడని, ఒక చక్కటి విషయాలని మనం 181వ శ్లోకం లోపల తెలుసుకున్నాం. ఈరోజు 182, 183 ఉన్నాయి. కొద్ది ఫలశ్రుతి మాత్రం చెప్తాను, మొత్తం ఫలశ్రుతి చెప్పను.
ఇంకొక వారమో 2 వారాల్లో పడతాయి. ఒకవేళ అయిందా చూస్తాను, వచ్చే వారం ఏమన్నా అవుతుందేమో చూస్తాను. క్రిస్మస్ రోజు నాడు అందరూ ఇళ్లలో బాగా క్రిస్మస్ చేసుకోకపోతే ఆ రోజైనా మనం చెప్పుకోవచ్చు. సో అది జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. సార్ ఇది మీరు పోల్ పట్టుకొని ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి అటువైపు జంప్ చేయాలన్నారు కదా, కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. అంటే ఆ పోల్ ని మనం ఎలా దేంతో పోల్చొచ్చు ఎలా అనేసి మన అభ్యాసంని అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఏమైంది, సాత్విక రాజసిక తామసిక గుణాలు ఈ మూడిటి ద్వారానే భగవంతుని తెలుసుకోగలం. సాత్విక లక్షణాలను పెంచుకుంటూ తామస రాజసిక లక్షణాలను పోగొట్టుకుంటే ఇది 100% అవుతుంది. ముందు ఇప్పుడు ఏమైంది, నా లోపల ఇది 30%, ఇది 30%, ఇది 40% ఉందనుకుందాం. దీన్ని 0 చేశాను, దీన్ని 0 చేశాను, ఇది 100 చేశాను. సాత్విక గుణం వచ్చిన తర్వాత ఏమైంది, ఈ సాత్విక గుణం కూడా పడిపోతే తప్ప మనం భగవంతుని తెలుసుకోలేము. ఒక గాయం అయినప్పుడు మనకేమొస్తుంది, ముందు రక్తం వస్తుంది, తర్వాత చీమ వస్తుంది, తర్వాత మెల్లమెల్లగా గడ్డ కడుతుంది. ఆ కట్టినటువంటి పెచ్చు ఏదైతే ఉంటుందో గట్టిగా అయిపోయినది అది దానంతట అదే పడిపోతుంది. సాత్విక లక్షణం కూడా అది పడిపోయి అప్పుడు చర్మం మళ్ళీ మామూలుగా అయిపోతుంది. మనం కూడా అలా భగవంతుల్లోంచి అలా బయటికి వచ్చాము. మెల్లమెల్లగా మన సాత్విక గుణం బయటకు వచ్చి మళ్ళీ భగవంతుల్లో కలిసిపోతాం. అలాగా పోల్ ఎక్కి పోల్ పైకి వచ్చి దూకేస్తాం. అప్పుడు పోల్తో మనకు అవసరం ఉండదు. భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుధాలని పట్టుకుని ఆయుధాలను వదిలేస్తాం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. అంటే ఈ శాస్త్రాలు ఈ జ్ఞానం ఇవేవి అవసరం లేదు. ఒకసారి సత్యం తెలిసిన తర్వాత శాస్త్రాలు అవసరమా? ఉదాహరణకి అందరూ కూర్చొని ఒకసారి చీకటిని జయించడం ఎలా అని చెప్పేసి ఒక పెద్ద సెమినార్ పెట్టుకున్నారు, చాలా పెద్దది పెట్టుకుని కూర్చొని దాని మీద చాలామంది 15 మంది 20 మంది 30 మంది కూర్చొని మాట్లాడాలని అనుకున్నారు. ఇంతలోకి ఎవడో నాలాంటోడు దీపాన్ని తీసుకుని అక్కడ లోపలికి వచ్చాడు. తిక్కలోళ్ళు ప్రతి చోటు ఉంటారు కదా, దీపాన్ని తీసుకొచ్చాడు. ఇంకా మీటింగ్ అవసరం ఏముంది? ఆ కుర్చీలు అవసరమా? ఆ చైర్స్ అవసరమా? ఆ మీటింగ్ అవసరమా? ఆ మాటలు అవసరమా? వాళ్ళు ఇచ్చే జ్ఞానం అవసరమా? సో అలాగా ఎప్పుడైతే సొల్యూషన్ ఇచ్చినట్టు కదండి, వాళ్ళకి అంతసేపు కూర్చొని మాట్లాడుకున్నదానికి మీరు సొల్యూషన్ ఇచ్చారు. వాళ్ళు మాట్లాడదామని రెడీ అయ్యారు, ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలే. వచ్చేవారికి ఇంకొకటి ఏముంది అని అక్కడ ఏముంది అది జ్ఞానం తెలిసిన జ్ఞానం వచ్చిన మరుక్షణం అజ్ఞానం తొలగిపోతుంది. అది పోల్ నుంచి దూకేస్తాం. ఎగ్జాంపుల్ గా వెంటనే తీసుకొచ్చి చూపించాడు అక్కడ. సార్ అంటే సాత్విక అంటే ఈ 3 గుణాలను దాటాలి. ఇందాక మనం షడ్ అద్వ అతీత భగవంతుని తెలుసుకున్నాం. షడ్ అద్వ అతీత అంటే ఏంటి? 6 మార్గములకు అతీతమైనటువంటి భగవంతుడు. 6 కానీ తెలుసుకోవాలంటే 6 మార్గాలే కావాలి. ఈ 6 మార్గాలు వాక్కు శబ్దము, వీటి ఒక నిజం వాక్కు అర్థము, ఈ రెండింటి ద్వారా మాత్రమే మనం భగవంతుని తెలుసుకుంటాం. కాబట్టి అవి పట్టుకోవాలి ముందు. అవి పట్టుకున్న తర్వాతే ముందుకెళ్తాం. లోకాతీత గుణాతీత సర్వాతీత అంటారు భగవంతుని. లలిత సహస్రనామం అంతకుముందు 2 వీక్స్ 3 వీక్స్ బ్యాక్ తెలుసుకున్నాం. అన్నింటికీ అతీతుడైనటువంటి భగవంతుని తెలుసుకోవాలంటే ఈ లోకంలో ఉండాల్సిందే కదా, మనం గుణములలో ఉండాల్సిందే కదా, సర్వము మనం పట్టుకోవాలి కదా. ఇవన్నీ పట్టుకుంటూ వదిలేస్తాం. ఒక మెట్టు మించి ఇంకొక మెట్టుకి వెళ్ళినప్పుడు పాత మెట్టును వదిలేస్తాం. పై మెట్టు నుంచి దేవుణ్ణి అందేటప్పుడు నిచ్చెనను వదిలేస్తాం. అర్థమైందా లేదా? ఈ పాయింట్ నాకు ఒకటి చెప్పండి. చెప్పమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి మనకున్నాయి, అవి అవాయిడ్ చేయలేము. కానీ ఏం చేస్తాం మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా సాత్విక గుణాన్ని పెంచుకుంటూ పోతాం. అంటే మూడిట్లోనూ మంచిదాన్ని పెంచుకుంటూ పోతాం. అదేవిధంగా మనలో ఉన్న సాధనని పెంచుకుంటూ పోతాం. సాధనని పెంచుకుంటూ పోయి ఎలా పెంచుకుంటాము? శాస్త్రములలో తెలుసుకున్నటువంటి విషయాల ద్వారా ఆలోచిస్తాం. నిజమే కదా, నేను సమాజంలో అనవసరంగా ఎక్కువ మందితో కలుస్తున్నాను కదా, ఈరోజు కేవలం 27 కాల్స్ అయ్యాయి, రేపు 30 కాల్స్ ఉన్నాయి, ఏం చేయాలా బాబు? ఎల్లుండి ఇంకోటి ఉంది 40 కాల్స్. అబ్బా, తర్వాత వచ్చే వారము 25 పెళ్ళిళ్ళకి వెళ్ళాలి నేను. ఇంత ఆలోచించామంటే పోయినట్టే ఇంకా. కాబట్టి వాటిని క్రమ పద్ధతిలో తగ్గించుకుంటూ ఏది నాకొద్దు. మేము అమెరికాలో ఉన్నప్పుడు ఏమయ్యేది, ఇంటికి జనాలను పిలవాలంటే ఏం చేసేవాళ్ళం, చాలామంది అయిపోయేవాళ్ళు. అప్పుడు మేమేం చేసామంటే ఎవరిని పిలవద్దు అని చెప్పి లిస్ట్ ముందు రాసుకుని అవన్నీ కట్ చేస్తే ఇప్పుడు అసలు ఫంక్షన్స్ అసలు చేయట్లేదు. 15 ఏళ్ళు అయింది, మేము 17 ఏళ్ళు అయింది ఫంక్షన్స్ చేసి. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే ఫంక్షన్స్కి వెళ్లకుండా ఉండడము, జనాలతో తక్కువగా కలవడము, చాలా కంపల్సరీ అన్నవి మాత్రము మనం అటెండ్ అవ్వడము, ఉన్న సమయాన్నంతా కూడా సాధనలో కేటాయించడము, స్వాధ్యాయంలో కేటాయించడము, ఇవన్నీ చేయడం ద్వారా చక్కటి పుస్తకాలు చదవడము. ఏ గుడ్ బుక్ ఇట్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్.
సరైనటువంటి పుస్తకాలు చదవడం అనేది మనకు జీవితంలో చాలా అవసరమైనటువంటిది. ఎన్ని సరైన పుస్తకాలు మనం చదివితే అంతగా ఎదుగుతాము. పుస్తకము మనకు 100 మంది వ్యక్తుల పెట్టు. మా ఆర్ఎస్ఎస్లో ఏం చేస్తున్నామంటే జాగృతి అని ఒక మ్యాగజైన్ అనమాట. ఇందులో ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. అందులోపల ఒక మ్యాగజైన్, ఆ మ్యాగజైన్ ఎంత అంటే రోజుకు రూపాయో 2 రూపాయలో ఉంటుంది అంతే. అది వారానికి ఒకటి వస్తుంది అనమాట. అది ఖర్చు వెళ్ళిపోతుంది అంతే, దానికి వాళ్ళకు ముద్రించిన ఖర్చే వెళ్ళిపోతుంది. అది అందులోపల ఎంత అటు ఆధ్యాత్మిక జ్ఞానము, ఇటు మన సామాజిక జ్ఞానము, ఇప్పుడు మన హిందువుల ధర్మం మీద జరుగుతున్నటువంటి అటాక్స్, అందరూ కూడా భారతదేశాన్ని ఎలా అయినా పడగొట్టాలి అని చెప్పి పెద్ద పెద్ద దేశాలు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాయి, మనం ఈ దేశాన్ని ఎలా కాపాడుకోగలం, మనలో ఆధ్యాత్మికత ఎలా పెంచుకోగలము, దేశభక్తి ఎలా పెంచుకోగలము, ఇవన్నీ ఉన్నాయి. అయితే మేము చేస్తున్నాం, సబ్స్క్రిప్షన్స్ అవి చేయిస్తున్నాం అన్నమాట. చేయిస్తుంటే చాలామంది ఎన్నో చోట్ల వేలకు వేలు అలా ఇచ్చేస్తూ ఉంటారు. ఇవన్నీ గొప్పకు వాటికి వీటికి. లడ్డూని మాకు తెలిసిన చోట ఒక చోట 1 కోటి రూపాయలకు కొన్నారు లడ్డూని, గణేష్ లడ్డూని. ఓకే, మా అపార్ట్మెంట్లో 70,000కు కొన్నారు. ఇవి కూడా మేము ఎవరిని అడగము, చేయి చాపి. ఆర్ఎస్ఎస్ అంతా చాప కింద నీరులాగానే అవుతుంది. కానీ ఎక్కడ అడుగుతామని జనాలు జాగ్రత్తగా పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. 3,500 5 సంవత్సరాలకి వారము వచ్చే రోజుకు 2 రూపాయలు ఖరీదు చేసే పుస్తకానికి కూడా. అంటే ఏంటి, మనం ధర్మం వైపు వెళ్ళాలి అని లేదు, మనకు స్వాధ్యాయాన్ని ఇచ్చేటటువంటి గ్రంథాలు మనం చదవాలి అని లేదు. ఎవడో ఒకటి చెప్తాడు, నువ్వు తిరుపతి లోపల సేవ చేస్తే మంచిది. ఏం చేస్తావు, అక్కడికి వెళ్ళి పుస్తకాలు అమ్ముతావు, సీడీలు అమ్ముతావు, క్యాసెట్లు అమ్ముతావు, జనాలను లైన్లో ఉన్న వాళ్ళని అటు ఇటు తోస్తావు, దొంగతనంగా 2 లైన్లు తప్పించుకుని నువ్వు లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటావు. అంటే తప్పుదారులు చేయడానికి మన మనస్సుని, మన శరీరాన్ని, మన రిసోర్సెస్ని అన్నిటినీ వాడుతున్నాం. కానీ దేశ రక్షణకు మనం ఏం చేస్తున్నాం, మన లోపల ప్రగతి సాధించడానికి మనం ఏం చేస్తున్నామని ఎవరినన్నా అడిగితే ఏం చెప్తారు? సో కాబట్టి ఇదంతా ఒక రోజులో చెప్పలేము. ఎవరికి ఎప్పుడు మార్పు వచ్చేది ఉంటే అప్పుడు వస్తుంది. కానీ ఆలోచించిన వాడు ఎప్పటికీ మారడు. ఆలోచించేవాడు కనీసం ఇవాళ కాకపోతే రేపైనా మారే అవకాశం ఉంది. కానీ ఆలోచించిన వాడు ఎప్పటికీ మారడు. జై శ్రీకృష్ణ. సార్, మీరు ఇందాక ఒకటి ఏదో చెప్పినప్పుడు ముముక్షుభిహి అన్నారు. ముముక్షువు గురించి చెప్పాను. అవును, సాధన చతుష్టయంలో చెప్పాను. ముముక్షువు అంటే మోక్షాన్ని సాధించాలి అనుకునేవాడిని ముముక్షువు అంటారు. మోక్షం కావాలి అని కోరుకునేవాడిని ముముక్షువు అంటారు. అంటే సాధన చేయడానికి 4 లక్షణాలు కావాలి అని చెప్పి కపిలుడు వాళ్ళ అమ్మకి చెప్తాడు. ఆ లక్షణాలు ఏంటంటే, ముందు నేను మోక్షం సాధించాలి గట్టిగా అనేటటువంటి కోరిక ఉండాలి, చాలా గట్టి సంకల్పం. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, మనం ఏ ప్రవచనం చెప్పినా, ఇవాళ కాదు, ఏ ప్రవచనం చెప్పినా, ఏ రోజు మాట్లాడినా, ఫేట్ ఫ్రీ విల్లు. ఫేట్ అంటే ప్రారంధం, మారదు. ఫ్రీ విల్ అంటే సంకల్పం. దీని ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఆ ఫ్రీ విల్ గురించి మనం ఎప్పుడు మాట్లాడతాం. సంకల్పం ద్వారా జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఆ సంకల్పం ద్వారా మనం జీవితాన్ని మార్చుకోవడమే ఇక్కడ ముముక్షువుగా. అంటే ముముక్షువు అంటే నాకు మోక్షం కావాలి అనేటటువంటి సంకల్పం. దానికి కావాల్సిందేంటి, ఈ లోకంలో కానీ స్వర్గలోకంలో కానీ నాకు సుఖాలు అక్కర్లేదు, ముందు భోగాలకు నేను దూరంగా ఉండాలి అనేటటువంటిది 2వ లక్షణం. అంటే నాకు భోగభాగ్యాలు కాదు, వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటిది కావాలి అని కోరుకోవాలి. 3వది ఏంటి, శమధమ అని కొన్ని ఉన్నాయన్నమాట. శమ, దమ, ఉపరతి, ఇవి సమాధానము, శ్రద్ధ, ఇవి ఆ లక్షణాలు నాకు కావాలి అని చెప్పి కోరుకోవాలి. 4వది ఏంటంటే ఏది ఆత్మస్వరూపము, ఏది ఆత్మస్వరూపం కాదు అని చెప్పి గుర్తించాలి. ఇప్పుడు మనం శరీరం గురించి ఇంత కష్టపడుతున్నాం. శరీరం మనకు కావాలి, కానీ శరీరాన్ని మనం వాడుతున్నటువంటిది తప్పు. కాబట్టి శరీరంతో ఏర్పడిన బంధాలు, ఆ బంధాల ద్వారా ఏర్పడిన మరికొన్ని బంధాలు, ఇవి ఇంపార్టెంట్ కాదు. కాబట్టి శరీరం ఆత్మ కాదు. కాబట్టి నేను శరీరంలో ఉన్నటువంటి ఆత్మను, శరీరం అనేటటువంటిది ఆత్మ కాదు, నేను అంటే శరీరం కాదు, నాలో ఉన్నటువంటి ఆత్మ. కాబట్టి శరీరం అనేది ఆత్మ కాదు అని తెలుసుకోవడమే ఆత్మ ఏది, అనాత్మ ఏది అని తెలుసుకోవడం. ఈ 4 లక్షణాలని సాధనా చతుష్టయం అంటారు. అంటే ఆత్మ అనాత్మ వివేకము, ఈహామూత్ర వైరాగ్యము, 3వది శమధమాది షట్సంపద, 4వది ముముక్షువుగా అవ్వాలి అనే కోరిక. జై శ్రీకృష్ణ. ఓకే సార్, ఇంకొకటి దీన్ని బేస్ చేసుకుని మీరు భగవద్గీత చెప్పారు కదా, దాంట్లో కూడా ఒక చాప్టర్లో ఎక్కడో శ్లోకంలో వస్తుంది అనుకుంటాను. చెప్పండి, దీనికి ఏమైనా చెప్పండి, ఆ శ్లోకం ఏదో చెప్పండి, నేను చెప్తాను. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. కరెక్ట్.
కాబట్టి కరెక్ట్ మీరు అన్నట్టు దానికి దీనికి కూడా సిమిలర్ ఇదే ఉంది. ఏంటంటే మనకు మోక్షం కావాలనే కోరిక ఉంది, కానీ మోక్షం చేరడానికి మనం చేయవలసినటువంటి కర్మలు ఇవన్నీ ముందు పూర్తి చేసిన తర్వాత వచ్చినటువంటి జ్ఞానం ద్వారా మనము ముముక్షత్వం ఏదైతే మనలో బలీయంగా ఉంటుందో జ్ఞాన మార్గంలో చేరుకున్న తర్వాత ముముక్షత్వం ఆటోమేటిక్గా వస్తుంది అనేటటువంటి ఒక ఇది. మీరు భగవద్గీత ఇంకా ఇదిగా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు తప్పకుండా ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఓకే ఓకే సార్, ఓకే, సారీ. నో ప్రాబ్లం. ఇంకెవరికైనా ఈరోజు విషయాలు మనసుకు నచ్చాయా, హత్తుకున్నట్టు అనిపించాయా? ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నాం. అయిపోయింది, ఇంకా ఎల్లుండి ఇంకా అద్భుతంగా ఉంటాయి. సో ఎక్సలెంట్ సార్, నాకు ఫస్ట్ క్లాసే మంచిది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు చాలా మిస్ అయ్యాను నేను. జై శ్రీ, చాలా మిస్ అయ్యాం సార్ మేము. జై శ్రీకృష్ణ. ఇంక ఇప్పుడు కంటిన్యూస్గా ఇవే నేర్చుకుంటూ ఉంటాం మనం, మిగతా క్లాసుల్లో కూడా సులభంగా నేర్చుకుంటూ ఉంటాము. జై శ్రీకృష్ణ. సార్ ఇది త్రిగుణాలు మనకి ఇంద్రియాలకి త్రిగుణాలకి అంటే సంబంధం ఏంటంటే మనం ఈ గుణాలతో మనం ఇంద్రియాలను కంట్రోల్ చేయడానికి ఉంటుందా సార్? ఉంటుంది కదా, ఉంటుంది కదా. మనము ఉదాహరణకి సాత్వికంగా మారాలంటే ఏం చేయాలి, రాజసంగా ఉండాలంటే ఏం చేయాలి, తామసంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మనము 17-18 అధ్యాయాలలో నేర్చుకుంటాం భగవద్గీతలో. అవునా? చేసేటటువంటి ప్రతి పనిని ఓకే ఇంద్రియాల ద్వారానే చేస్తాం మనం. ఏ పని చేసినా జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాల ద్వారా మాత్రమే చేస్తాం మనం. వాటిని చెయ్యాలి అంటే ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాలు మూల కారణం. గుణములు ఎట్లా అంటే స్టవ్ కింద పెట్టినటువంటి వెలుతురు లాంటివి. ఈ గుణాలు కనుక లేకపోతే ఈ స్టవ్ మీద ఏదున్నా కూడా ఉడకదు. అదేవిధంగా ఈ గుణము మంచి మంట పెట్టినట్టయితే చక్కటి వంట ఉంటుంది, మాడిపోయేది పెడితే మాడిపోతుంది. అలాగే మనం ఏ గుణాన్ని పెంచుకుంటే ఆ గుణము అంటే ఇంద్రియాలన్నీ కూడా మనం ఈ గుణముల ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఈ గుణములను ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాలతో గుణములను కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? ఉదాహరణకు నేను రోడ్డు మీద బైక్ నడిపిస్తూ ఉన్నాను. చక్కగా నేను రూల్ ఫాలో అవ్వాలి అని చెప్పి వాళ్ళ మనస్సు అనేటటువంటి నా ఇంద్రియంతో నేను డిసైడ్ చేసుకున్నాను. అప్పుడు చేతులు అనేటటువంటి నా ఇంద్రియాలు ఏం చేస్తాయి? రెడ్ లైట్ రాగానే బ్రేక్లు వేస్తాయి, కాళ్ళు నాకు బ్రేకులు వేస్తాయి. అంటే నా ఇంద్రియములను, నా వాటిని నేను ఏం చేశాను, అక్కడ గుర్తించి రెడ్ లైట్ దగ్గర ఆగాను. ఇది సాత్విక డ్రైవింగ్ అంటారు దీన్ని. రాజసిక డ్రైవింగ్ అనుకోండి, ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, లేట్ అయిపోయింది. మీరు ఒకసారి చూసినట్లయితే ప్రతి ఒక్కరికి హడావిడే, అందరూ హడావిడిగా వెళ్తారు, అందరూ రోడ్డు మీద స్పీడ్గా వెళ్తారు, ఆఫీస్కి ఎవరు కరెక్ట్ టైంకి రాడు. దానికి కారణం ఏంటి అంటే వీళ్ళందరిలో రాజసిక లక్షణాలు, తామసిక లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఎవడు ఆఫీస్కి టైంకి రాడు. నేను వెళ్ళేసరికి ఎవడున్నాడు ఆఫీస్లో. సో ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఏదో అది రోడ్డు మీద అప్పుడు స్పీడ్గా నడిపిస్తారు, 2 యాక్సిడెంట్లు చేస్తారు, రెడ్ లైట్లు జంప్ కొడతారు, ఇవన్నీ చేస్తారు. ఇది రాజసిక డ్రైవింగ్. తామసిక డ్రైవింగ్ అంటే వాడికి ఒక లక్ష్యం ఉండదు, ఇలా నడిపిస్తూ తాగిన మైకంలో ఉన్నాను అనుకుంటూ వాడు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అలాగా వెళ్ళిపోయి చక్కగా పక్కవాడికి బాధిస్తాడు, ఇంకొకరిని బాధిస్తాడు, వాడు అడ్డం పడిపోతాడు, వాడు ఆఫీస్కి వెళ్ళాలనే గోల లేదు, వాడికి ఇంకో పని చేయాలనే గోల లేదు. ఇప్పుడు ఏమైంది, మన ఇంద్రియాలు మనం ఏ లక్షణం కావాలంటే ఆ లక్షణానికి సపోర్ట్గా ఉన్నాయి. తామస లక్షణంలో ఉన్నవాడికి సపోర్ట్ చేస్తున్నాయి, రాజస లక్షణంలో ఉన్నవాడికి సపోర్ట్ చేస్తున్నాయి, సాత్విక లక్షణంలో ఉన్నవాడికి కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇంద్రియాలు, గుణములు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఓకే సార్, నాకు అది 5th, 4th చాప్టర్ లో అది మనకి అడుగుతారు కదా అర్జునుడు, రాజసం వల్ల అది తమోగుణం వచ్చేసి అంటే తప్పులు మనం ఎలా చేస్తామంటే అవును అన్నీ తెలిసినా కూడా ఎందుకు తప్పులు చేస్తామో అని అడుగుతాడు భగవంతుడిని. అడుగుతప్పుడు శ్రీకృష్ణ ఏమంటే అన్నిటికీ కూడా రాజసిక గుణమే కారణము. ఎందుకంటే ఈ రాజసిక గుణం వల్లనే మిగతావన్నీ కూడా మనకు అంటే రాగ ద్వేషాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మనం మిగతావన్నీ కూడా సాధించగలుగుతున్నాము, అన్నీ చేయగలుగుతున్నాము. అందుకోసమే దమము, శమము, ప్రజ్ఞ. దమము అంటే ఇంద్రియ నిగ్రహం, శమము అంటే మనో నిగ్రహం, ప్రజ్ఞ అంటే బుద్ధిని పెంచుకోవడము. ప్రవచనాల ద్వారా, అభ్యాసం ద్వారా, స్వాధ్యాయం ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకుంటే మనకు పరిష్కారాలు ఎక్కువ దొరుకుతాయి. జ్ఞానవంతుడు ఎక్కువ సమస్యలకి పరిష్కారం తెచ్చుకోగలడు, అది ప్రజ్ఞ. బుద్ధిని వికసింపజేసుకోవడము ప్రజ్ఞ. మనస్సుని వికసింపజేసుకుని బుద్ధి చెప్పినట్టుగా వినడము శమము లేదా శాంతము. ఇంద్రియములను కట్టేసుకోవడం, నోరు కట్టేసుకోవడము, కళ్ళు కట్టేసుకోవడము, ఇవన్నిటిని ఏమంటారంటే దమము లేదా దాంతము అంటారు. జై శ్రీకృష్ణ. ప్రవచనము అంటే ఏంటి? అంటే ఎక్స్ప్లెనేషన్ అని అర్థమా? వచనము అంటే మాట్లాడము, అంటే ప్రకృష్టమైన అని అర్థం అన్నమాట. ప్రకృష్టమైన అంటే గొప్పదైనటువంటి వచనము, ప్రవచనము.
ఇప్పుడు మనకు ఉదాహరణకు చూసినట్టయితే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారు, పుస్తకంలో ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం తప్ప వారికి అనుభవ జ్ఞానం ఉండదు. వాళ్ళని వక్తలు లేదా అనువక్తలు అంటారు. అనువక్తలు అంటే అనుసరించే వ్యక్తులు. అనురాగము, రాగమును అనుసరించేది. అనుమానము, మానమును అనుసరించేది. అనుభవము, భవము అంటే ఉండడము, ఉండడాన్ని అనుసరించేది, అంటే మన లోపల ఉండడాన్ని ప్రోత్సహించేది మన అనుభవం. అదేవిధంగా అనువక్తలు, వీళ్ళందరూ వక్తలు అంటే మాట్లాడేవాళ్ళు. అనువక్తలు అంటే అనుసరించి మాట్లాడేటటువంటి వక్తలు. పుస్తకాలు ఏది ఉందో చూసేసి చెప్పేస్తారు వాళ్ళు, వాళ్ళకి అనుభవం ఉండదు. కానీ ప్రవక్తలు అని ఉంటారు, ప్రవక్తలు అని ఉంటారు. వక్తలలో అంటే ప్రకృష్టంగా మాట్లాడేవాళ్ళు. ప్రకృష్టంగా అంటే వారి వారి అనుభవాలని, వారు చక్కటి సారాన్ని కలిపి చెప్పేటటువంటి వాళ్ళు చాలా, వాళ్ళని ప్రవక్తలు అంటారు. అది. సో ప్రవచనము అంటే, వచనం అంటే మాట్లాడటము, ప్రవచనం అంటే చక్కటి వచనము. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా? 1.5 hour అయింది, ఒక్క శ్లోకమే తెలుసుకున్నాము. వండర్ఫుల్. సార్ ఈ ప్రవచనాన్ని గూగుల్ డ్రైవ్ లో పెట్టుకోవడం రాదా సార్ మీకు? పెట్టుకోవచ్చు అమ్మా, యూట్యూబ్ లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ మీద ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. సో దే ఆర్ వెరీ వెరీ ఈజీ టు డౌన్లోడ్. దాన్ని చక్కగా మీరు, చాలా యాప్స్ ఉన్నాయి, చక్కగా ఆడియో లాగా కన్వర్ట్ చేసుకుంటే మీకు 30 to 60 MB లోపల అయిపోతుంది మీకు. అసలు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని మీ ఓన్ డ్రైవ్లో పెట్టుకుని వినొచ్చు చక్కగా. ఇంటర్నెట్ అంటే అన్ని వరుస క్రమంలో ఉండట్లేదు సార్ నా దగ్గర. అన్ని కొన్ని డౌన్లోడ్ చేశాను. మీ దగ్గర అన్ని ఉన్నాయి సార్ లైన్ గా? అలా నేను అన్ని యూట్యూబ్ లో డౌన్లోడ్ అప్లోడ్ చేసేస్తాను కదా. 650 ప్రవచనాలు చెప్పుకున్నాం ఇప్పటి వరకు. సో అవి నా దగ్గర కూడా స్టోర్ చేయడం కష్టం కదా, సో యూట్యూబ్ లో పెట్టేస్తున్నాను అన్నిటిని. అందుకోసం మీరు ప్లేలిస్ట్ లో మాత్రం సీక్వెన్స్ గా ఉంటాయి. ప్లేలిస్ట్ లోపల వెళ్ళి అన్ని ప్లేలిస్ట్లలో ఉన్నాయి. ప్లేలిస్ట్ని కొట్టి మీరు సార్ట్ బై డేట్ మాడిఫైడ్ అని కొట్టండి. సార్ట్ బై డేట్ మాడిఫైడ్ కొడితే అప్పుడు ఏ రోజున పబ్లిష్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తారు. ప్లేలిస్ట్ అంటే ఏంటి? ఆ భగవద్గీత ప్లేలిస్టు, లలిత సహస్రనామం ప్లేలిస్ట్, అది అందులోకి వెళ్ళి సార్ట్ బై మాడిఫైడ్ అని కొట్టారంటే మీకు అసెండింగ్ ఆర్డర్ అయినా డిసెండింగ్ ఆర్డర్ అయినా, మొదటి నుంచి కావాలి అంటే అసెండింగ్ ఆర్డరు, లేటెస్ట్గా ప్లే చేసింది ఫస్ట్ కనిపించాలి అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, అది అలా చూసుకోండి, దాంట్లో మీకు తెలుస్తుంది. వండర్ఫుల్. మహోన్నతమైనటువంటి విషయాలు చెప్పండి. అదే మీకు యోగి అని బిజీ ఇచ్చారన్నారు కదా సార్, అది ఇప్పుడు ఏం టెస్ట్ దేన్ని బట్టి అది మెడిటేషన్, సన్యాసికి ఎందుకు అర్హత లేదు అంటే మెడిటేషన్ కుదిరి 3 రోజుల పాటు 8 గంటల చొప్పున ఆహారాలు అవి ఇవి తీసుకోకుండా ధ్యానం చేస్తే వాళ్ళకు కొన్ని వీటిని బట్టి ఇస్తారు ఋషికేశ్ లోపల. సో అట్లా 1000 మంది వెళ్తే అందులోపల 8 మంది సెలెక్ట్ అయ్యాం ఫైనల్స్కి. అందులో 5 అంటే దీనికి 17 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. అది అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఈ సన్యాసానికి మాత్రం టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి పరిణతి వాళ్ళు చూసి ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు ఇస్కాన్కి వెళ్తే వాడు ఇవాళే ఇస్తాడు, మీకు ఎప్పటి నుంచి సన్యాసి కావాలనుకుంటున్నావు అంటే ఇవాళ నుంచి, అంటే ఎందుకు నువ్వు నిన్నటి నుంచే సన్యాసి వేసుకో, బట్టల కల్లోపలు ఉన్నాయంటాడు. సో డిపెండింగ్ అపాన్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు ఐ బిలాంగ్ టు దయానంద ఆశ్రమం. నరేంద్ర మోడీ గారు, పరిపూర్ణానంద సరస్వతి, తత్వవిధానంద సరస్వతి వీళ్ళందరూ ఉన్న స్కూల్లో నేను వాళ్ళకి 6.5-7 ఏళ్ళ జూనియర్ అన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. వండర్ఫుల్. అందరికీ కూడా ఆత్మజ్ఞానం కలగాలని, అందరూ కూడా బుద్ధి జీవులై భగవంతుడు ఇచ్చినటువంటి మార్గంలో వెళ్ళాలని, భగవంతుడు చూపించినటువంటి దారిలో అనుకూలతనే తప్ప ప్రతికూలత అనేటటువంటిది లేదని, ఈ సత్యాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారని, భగవంతుడు అందరిపైన సమానమైనటువంటి కరుణను చూపిస్తూ మనకు కావలసిన విషయాన్ని మనకు అందిస్తాడని తెలుసుకున్నాం. తెలుసుకున్న ప్రతి విషయాన్ని సాధన చేయాలని, ఆ సాధన చేసే శక్తి భగవంతుడు, ప్రకృతి శక్తులు మళ్ళీ మనకు కల్పించాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. థ్యాంక్స్. జై శ్రీకృష్ణ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.